నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఏకమై బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం అనేది మనం అందరం చూస్తాం. అంటే ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సంఘాలను ఏకతాగా సో సంఘాలను ఏకతాగా తీసుకొచ్చి ఆ నడిపించే బాధ్యత నేనైతే ఉన్నది. ఇక్కడ బీసీ ఉద్యమానికి వచ్చిన అవకాశాన్ని మనం అందరం వాడుకోవాలి. రాబోయే తరాలకు అంటే భవిష్యత్తులో గతంలో జరిగిన పొరపాటు ఈసారి చేయొద్దు. సరే మనలో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా వేదిక మీద మాత్రం అంతా కలిసే ఉండాలని మాట్లాడడం జరిగింది. సో దాంట్లో స్వచ్ఛందంగా అన్న గెలిపించిన వ్యక్తిగతంగా అదే సమయంలో బీసీ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంది, అన్ని విధాలా ఉన్నది. నువ్వు ఇప్పుడు కాదు, చాలా పాత మనిషి, ఉద్యమాలలో నీ అంత అనుభవం అయితే నిజామాబాద్ జిల్లాలో ఎవరికి లేదు. నీ పేరే బీసీ లక్ష్మీనారాయణ. అలాంటి వ్యక్తివి నువ్వు ఈ సమయంలో భుజాలు వేసుకోవాలి, మధ్య నువ్వు డల్ అయిపోయినావు, అది కరెక్ట్ కాదు, నువ్వు కూడా యాక్టివ్గా కావాలని ఆయన వ్యక్తిగతంగా కృష్ణ లక్ష్మీనారాయణకి రిక్వెస్ట్ చేసాడు. ఈ సమయంలో అందరం ఏమనుకున్నామంటే సరే అన్నతో మాట్లాడితే మేమందరం కూడా మరి అన్న మీరు ఖచ్చితంగా యాక్టివ్ కావాలి, పార్టీ లైన్ కూడా బీసీలకే ఉన్నప్పుడు మీరు ఎందుకు పార్టీ లైన్లో వచ్చి బీసీలకు చేయొద్దు, మనం తప్పేం చేయట్లేదు కదా అని అడిగితే లక్ష్మీనారాయణ గారు కూడా ఆలోచించి సరే మాట్లాడుకుందాం, కానీ ఏకపక్షంగా నేను పోదలుచుకోలేదు. అందరం ఎవరైనా కూర్చొని మాట్లాడుకొని అంటే మళ్ళీ అసలు వేరే మనని వేలెత్తి చూపకుండా బీసీలు ఎప్పుడు విడిపోతారు, వీళ్ళు కలిసి ఉండరు అనే చెడ్డ పేరు మనకు రావద్దు. కాబట్టి అందరం కలుద్దాం, కలిసి మాట్లాడదాం, ఏకంగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఏకమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఒక జేఏసీగా మనం అంతా ఒక యూనిట్గా ఏర్పడి ఆ జేఏసీ మీదనే ఉద్యమాన్ని నడుపుదాం. అయితేనే నేను ముందుకు వస్తా, లేదంటే నేను అట్లా ముందుకు రాను, అది మళ్ళీ మనం నవ్వుల పాలవుతాం, మన ఉద్యమం దెబ్బతింటుంది నిజామాబాద్ జిల్లాలో, మన నిజామాబాద్ విద్యుత్ పోయినట్టు అవుతుంది అని అన్నగారు కూడా చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని మా భజనకు నేను చెప్పిన అన్న మరి ఇట్లా జరుగుతుంది అంటే మన కృష్ణయ్య గారి సంఘం తరఫున ఒపీనియన్ని అన్నగారికి చెప్పడం జరిగింది. సరే ఇది ఏది ఉన్నా కూడా అందరం కలిసి పని చేసుకోవాలి, ఈ సందర్భం ఎప్పుడు రాదు కాబట్టి నేను ఇనిషియేటివ్ నేను చేస్తున్నాను కాబట్టి అందరినీ పిలిపించి ఏకతాగా తీసుకొచ్చి ఒక జేసీ కాబట్టి ఏర్పాటు చేద్దామని అన్న. ఈ సందర్భంగా నేను అన్నగారికి కూడా సూచన చేస్తున్నా, రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అంతా ఏకమై వాళ్ళు ఎట్లా యూనిటీగా ఒక వాళ్ళ సంఘాన్ని నిర్మించుకున్నారు బీసీ జేఏసీని, అదే కులమానంలో అంటే అక్కడ రాష్ట్ర జేఏసీ ఎట్లా ఏర్పడ్డదో ఎవరెవరికి పదవుల పంపకాలు ఎట్లా జరిగినాయో ఆ సంఘాలను బట్టి అదే తీరున మీరు ఎవరికి నష్టం జరగకుండా ఇక్కడ కూడా పంపిణీ చేసి ఆ సంఘాలకు ప్రాతినిధ్యం వహించినట్టు చూడండి అన్న. మీ నిర్ణయాన్ని మేము శిరస వహిస్తామని మేము సభాముఖంగా అన్నగారికి తెలియజేయడం చేస్తున్నాము. సో ఇది ఒక సంఘం పక్షాన కాకుండా నా విన్నపం అన్ని సంఘాల పక్షాన ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి మనం అంతా ఏకమై ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, మన రిప్రజెంటేషన్ బీసీ జేఏసీ పక్షాన్నే ఉండాలి కాబట్టి మనం అందరం కలిసి ఉందాం. మనలో భిన్నాభిప్రాయాలు ఏది ఉన్నా కూడా అందరం కలిసి ఉందాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కలిసి కొట్లాడదాం. అన్నగారు అన్నట్టు ఇతరులు మనం చూసి నవ్వుకునేలా మాత్రం మనం ఉండొద్దు. ఇందులో వ్యక్తిగత స్వార్థము, వ్యక్తిగత రాజకీయ ఎత్తుగడలు మాత్రం ఉండొద్దని నేను కోరుకుంటూ నా ఇచ్చిన అవకాశాన్ని ఈ అవకాశాన్ని మనం అంతా కూడా ఏంటంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేయాలనే డిమాండ్ ఉందో దానికి రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా వ్యతిరేకించింది. రెడ్డి సమాజం మొత్తం కూడా బీసీలకు ఎలాంటి అధికారం ఉండదు, బీసీల మొత్తం కూడా అగ్రవర్ణాల చేతి కింద ఉండాలన్న కాన్సెప్ట్తో ఒక దిక్కు కపట ప్రేమ మాట్లాడుకుంటూనే బీసీల మీద గౌరవం చెప్తూనే ఒక దిక్కు హైకోర్టులో కూడా ఏది బీసీలకు 42 అది అమలు చేయొద్దని చెప్పేసి దానితో సుప్రీంకోర్టులో కూడా ఈ 42 అమలు అయితే బీసీలకు చట్టం అమలు చేయొద్దని చెప్పేసి నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తర్వాత అనేక మంది రెడ్డిల సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు కూడా ఏదైతే బీసీ సబ్జెక్ట్ ఏది ఉందో బీసీలు 42 ఏది ఉందో అది అమలు కావద్దంటే ఏం చేయలేదు, మాకు కూడా రిజర్వేషన్ ఉండాలని ఉంటే కుంటి సాగు ఇష్యూను డైవర్ట్ చేసే పద్ధతిగా రెడ్డిలు ఇంచుమించు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేకపోతే అపోజిషన్ పార్టీలు కావచ్చు,
ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా రెడ్డిలందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం బహిరంగ ఒప్పుకుంటారు. బీసీలకు మేము అది కాదు, మాకు అంటే రిజర్వేషన్ కావాలని అంటే ఆటోమేటిక్ నుంచి మనకు బీసీల మీద వాళ్ళకు ప్రేమ అనే విషయం స్పష్టంగా తేలిపోయింది. ఈ వేదికని మనం ఇప్పటికైనా మన ఇన్నేళ్ల తర్వాత ఏదైతే రెడ్డిలు చేస్తుంటే అక్రమాలు చేస్తుండే కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయో మరి ఇప్పుడైతే ఇచ్చిన మాట అన్ని పార్టీలలో కూడా ఈ వ్యతిరేకత ఉంది కాబట్టి మనం అన్ని పార్టీలు ఉన్న బీసీలందరూ కూడా ఐక్యంగా ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ఒక్కటైనందుకు మరి నేను అందుకు ఆర్ కృష్ణ గారు కావచ్చు రాష్ట్రంలో బీసీ సంఘాలకు ప్రత్యేకంగా మన జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బీసీలో ఇప్పటికైనా మనం కలుగుదలవలసిన అవసరం ఉన్నది. దయచేసి మనం గతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులము, అనేక విద్యార్థి సంఘాల పాల్గొన్న వ్యక్తులము, అనేక పార్టీలో మన వ్యక్తిత్వంలో పాల్గొన్న వ్యక్తులు బీసీలు కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదైతే మనకు ఇవి ఇప్పుడు నరసన్న చెప్పినట్టు నాగరాజన్న చెప్పినట్టు ఇప్పుడు చేయకపోతే మనం ఎప్పుడు చేయము. కాబట్టి మనం అందరం కూడా ఎన్ని రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు కొద్దిసేపు పక్క పెట్టేసి ఎట్లయితే తెలంగాణ ఉద్యమం మనం పనిచేసినామో ఏ స్ఫూర్తితో మనం పనిచేసినామో అదే స్ఫూర్తిని నరసన్న గారికి, లక్ష్మణానికి, నాగరాజుకు మన విలేమందరికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నాయకత్వం వహించేది మేమందరం మీ ఎంత ఉంటాం. నేను నా వ్యక్తిగతము మా బీసీ కాన్సెప్ట్తో పాటు నా పద్మశాలి సమాజం కూడా ప్రతి మీటింగ్లో నేను చెప్తా ఉన్నా. ప్రతి మీటింగ్లో మన బీసీల ఉండాలని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా. కాబట్టి మనం అనేక కులాల్లో కూడా ఉన్నటువంటి అందరూ కూడా నాయకత్వమైన వ్యక్తులు కాబట్టి ఈ చర్చ ఇక్కడ బీసీదే కాదు మన కుల సంఘాలు కూడా చర్చ జరగాల. ఇవి ఏదేమైనా తాడో పేడో బీసీల మన పర్సెంట్ మన ఏదో ఉందో హక్కులు ఉందో దానికి ఈ పిలుపు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేద్దాం. నేను మీ ఎంట మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి కోరుతున్నా. మనం కూడా మనకందరూ కూడా వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. ఆ వ్యక్తిగత సంబంధాలు మన బీసీ ఏదైతే పిలిపిస్తుందో మనకి జేఏసీ పిలిపిస్తుందో జేఏసీ ఏర్పడుతుందో ఆ పిలుపులో మనకి ఏదున్నా ఒక అర్ధ గంటనో గంటనో 2 గంటలు వచ్చి పాల్గొని పొద్దుంచి పొద్దుకి అవసరం లేదు. ఈ మూమెంట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ తీసుకొచ్చే విధంగా కావాలంటే ఖచ్చితంగా మనం జేఏసీ మనం నిజామాబాద్లో మీరు అందరూ కూడా అనుభవంలో వ్యక్తులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు ఏ డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాతో పాటు అనేక మంది మిత్రులు స్నేహితులందరూ తీసుకొస్తానని చెప్పేసి నేను మీ అందరికీ హామీస్తాను. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రెడ్డి సామాజిక మాత్రం ఏదైతే చేస్తామో కుట్రలు చేస్తామో ఈ అగ్రవాళ్ళకు వ్యతిరేకంగా మనము ఇంచుమించు బీసీ సమాజం వ్యతిరేకంగా కూడా నేను కూడా మన పిలిపించిన ప్రతి మీడియాలో పిలిపిస్తున్నా. ఎక్కడైతే రెడ్డిలు పోటీ చేస్తారో బహిరంగ మా పద్మశాలి సమాజం చెప్పినా రెడ్డి ఎక్కడ నిలబడతారో ఓడగొట్టే మనం ముంగట వెళ్ళాలా. ఓడగొట్టడం కోసం నిలబెడతాం. బీసీ ఎవరైనా వెళ్ళి మిగతా కులాలు ఎవరైనా వెళ్ళని చెప్పేసి నేను మీడియాను కూడా పిలిపివ్వడం జరిగింది. ఆ సామాజిక పద్మశాలి మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది. మనమందరం కూడా మీటింగ్లలో కేవలం ఎందుకంటే ప్రధానంగా రెడ్డిలు బహిరంగ వచ్చేసి ఇలా మనం వ్యతిరేకిస్తున్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఈ పేర్లు చెప్పాల్సి అందరూ వ్యతిరేకిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా నేను పిలిపిస్తే మనం కూడా పిలిపియాలి. రెడ్డిలు ఎక్కడైనా పోటీ చేయని వార్డు మెంబర్కి వెళ్ళి పడితే పార్లమెంటు వరకు ఎవరు రెడ్డి పోటీ చేసినా వాళ్ళకు వ్యతిరేకంగా పిలిపియాల్సిన అవసరం ఉంది. జేఏసీ కూడా మేము కూడా పెడుతున్నా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు పిలిపియాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం. అవకాశం వచ్చింది. ఒక పాయింట్ అయితే రేజ్ అయింది, 42% బీసీలకు రిజర్వేషన్ అనేది. దాన్ని స్ట్రాంగ్ చేసే బాధ్యత మనందరి మీద ఆధారపడింది. 100 చిల్లర కులాలు మనవి ఉన్నాయి, అందరినీ ఏకతాటిపై తీసుకుపోవాలా అన్న కూడా ఒక మంచి మాట చెప్పాడు. ఫస్ట్ బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో మనమందరం ఏకమవుదాం. ఆ తర్వాత అన్ని కులాల్ని మీటింగ్ పెడదాం. ప్రతి ఒక్క కులంలో కూడా ఈ అవేర్నెస్ తెద్దాం. క్వైట్ అపోజిట్ ఇప్పుడు ఎట్లాగైతే ఉన్నత వర్గాల అగ్రకులాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మంచి అవకాశం దొరికింది కాబట్టి మనం అందరినీ మోటివేట్ చేసి ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పాత్ర ఏ విధంగా ఉందో తప్పకుండా అదేవిధంగా ఈ జేఏసీ బీసీ జేఏసీ కూడా సక్సెస్ అయ్యేదాకా ఎందుకు రాదన్నట్టు ఉండాలి. అందులో విద్యార్థుల్ని, మళ్ళీ ఉద్యోగస్తుల్ని, మహిళల్ని, రైతుల్ని అందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం తప్పు లేదన్నట్టుగా బీసీ కులాలంతా ఏకతాటిపై జడిసి అందరిలో పెద్ద అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా ఒక మంచి నాయకత్వాన్ని ఇప్పుడు ఇందాకనే నాగరాజు గారు చెప్పారు. రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుతూ కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడ్డది, బీసీ జేఏసీ. అదేవిధంగా మనం కూడా ఫస్ట్ అన్ని బీసీ సంఘాలను ఏకం చేసుకుందాం. కూర్చొని ఏదన్నా ఉంటే ఏది గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కానీ తీసేద్దాం. మనమంతా ఏకమై
ఇందూరు గడ్డ నుంచి నిజామాబాద్ గడ్డ నుంచి బీసీ ఉద్యమం తెలంగాణ కంటే ఎక్కువ ఉధృతంగా మనం తీసుకుపోదామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను మేరు సంఘం యొక్క అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని. అన్నగారు చెప్పినట్టు నేను కూడా చెప్తున్నా, మా మేరు సంఘం బంధువులందరూ కూడా, మా కుల సభ్యులందరూ కూడా ఒక పిలుపు మేరకు మనం తీసుకునే ఏ నిర్ణయమైన భవిష్యత్తులో ప్రతి ఒక్క సర్వేలు చెప్తున్న 50% ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఎక్కువ మంది కార్పొరేటర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు కానీ కాకపోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన రిజర్వేషన్లు. ఈ యొక్క రిజర్వేషన్లు సాధించుకుంటే రేపు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు కూడా మనం అవుతామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు భావించి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏమో రిజర్వేషన్ ఇస్తుంటారు, అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక జాగృతి పేరుతో రిజర్వేషన్ ఆపుతున్నారు. ఇది అంటే 5 నుంచి 10-12% ఉండే వాళ్ళకి అంత తెలివి ఉంటే 50% ఉన్న వాళ్ళకి మనకెంత ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా రాష్ట్రానికి మన ఆర్ కృష్ణయ్య గారు ఏ విధంగా అయితే మనకు దిక్సూచి ఉండి బీసీల గురించి పోరాటం చేస్తున్నాడో, నేను బీసీ సంఘంలోకి రానక్కప్పటి నుంచి మన లక్ష్యంగా చూస్తున్నా. బీసీల గురించి అనేక పోరాటాలలో ఉన్నాడు. అంతేకాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రేవంత్ అన్న కూడా ప్రత్యక్షంగా పాత కలెక్టరేట్లో ఎంతోమందికి సేవలు అందించిండు. కావున రాబోయే ఇప్పుడు ఎలక్షన్లోనైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో మనం ముందు పోవాలంటే కూడా లచ్చన్న గారు ముందుంటే ప్రతి ఒక్కరు కూడా వస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా లచ్చన్నకి మనము తోడుగా ఉంటే లచ్చన్న మనందరూ కూడా ముందుకు తీసుకుపోయి ఏదైతే మన జేఏసీ ఆల్రెడీ కూడా అందరూ పెద్దలు చెప్పారు చాలా విషయాలు, నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఆల్రెడీ 6 సంఘాలలో 5 సంఘాలు ఉన్నాయన్నారు. 5 సంఘాలలో కూడా ఇప్పుడు మన ముళ్ళను కూడా చెప్పిండు. ప్రతి ఒక్క సంఘం నుంచి మన ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు 2-3 తీసుకొచ్చినా కూడా 30-40-50 మంది అవుతారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం హైలైట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఇలాంటి ప్రోగ్రాం చేసినా కూడా కృష్ణన్న గారి బ్యానర్లో చేస్తాం కాబట్టి, కృష్ణన్న హైదరాబాద్ ఎట్లనో నిజామాబాద్ లచ్చన్న అట్లా మనం ఇంకొంచెం గట్టిగా చేస్తే, అంటే నేను ఒక చిన్న విషయం అన్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా కావచ్చు. ఎందుకోసం అంటే నిజామాబాద్లో హోసే కామారెడ్డిలా అంటే ప్రతి ఒక్క దగ్గర చిన్న, ఎందుకోసం బీసీలు కాబట్టి మనకు కూడా చిన్న కోరిక ఉంటుందన్న. ఇప్పుడు కామారెడ్డి చూసుకో, ఆర్మూర్ చూసుకో, పాంచవాడ చూసుకో, బోధన్ చూసుకో, ఎక్కడ చేసుకున్నా కూడా వేరే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇంకొంచెం గట్టిగా మనం పోరాటం చేస్తే మనమందుకు ఒక 2-3 ఎమ్మెల్యే కావాలని చెప్పి కూడా ఈ సభాముఖం తెలియజేస్తూ, ఏదైతే జేఏసీ ఫామ్ కావాలా లచ్చనాథులు మేమందరం కూడా విద్యార్థి పక్షాన ఉంటాము. మీరు ఎలా ఇలాంటి కార్యక్రమం ఇచ్చిన 100 కాదు 500 మంది కూడా మేము తరలిస్తామన్నా, మీరు ఎలాంటి కార్యక్రమం పెట్టినా మేము ముందుంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు పేర్కొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. బీసీ జేఏసీ ఏర్పడడం శుభపరిణామం. ఏదైతే రాష్ట్రంలో బీసీ జేఏసీ ఏ విధంగా ఏర్పడిందో ఆ నాయకత్వం దాన్ని చూసి ఇదే ఇందూరు గడ్డ నుంచి కూడా ఆ నాయకత్వాన్ని కూడా మనం బలపరిస్తే అటువంటి నాయకులు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అందరు పెద్ద లక్ష్మీనారాయణ అనేక ఉద్యమాలు, బీసీ అంటేనే నిజామాబాద్ లక్ష్మీనారాయణ అన్న అనే విధంగా పోరాటాలు జరిగినాయి. ఈరోజు ఇక్కడ రాజకీయాలు కాకుండా అన్ని పార్టీల నాయకులు ఉన్నాం, ఇక్కడ అందరూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలా. మీ పెద్దలు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా యావత్ యువత మీ వెంట ఉంటుంది. మీకు మద్దతుగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతం చేస్తామని తెలియజేస్తాం. ఉద్యమాలకు అడ్డ అదందరికీ తెలిసిందే. నాడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై మన ఉద్యమం స్టార్ట్ చేసిన నాడు ఇందూరు గడ్డ నుంచి మట్టి తీసుకెళ్ళి ముడుపు కట్టి, మన తెలంగాణ భాషలో ముడుపు కట్టి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆ ముడుపు తీయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మన నాయకులు ఏదైతే కొట్టడానికి ముందరికి వస్తున్నారో ఆ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉండి ఉద్యమం నడిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ అందరు చెప్పినట్టు బీసీ నాయకుడు అంటేనే లచ్చన్న అంటేనే బీసీ నాయకుడు. ఆయనని గౌరవ స్థానంలో కూర్చోబెట్టాల్సిందిగా మన జేఏసీ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో అగ్రకులాలు తెలంగాణ ఉద్యమం పాల్గొనాలో వేల మీద లెక్క పెట్టచ్చు. తెలంగాణ ఉద్యమం సఫలమైంది. ఉద్యమం తెలంగాణ మనకు వచ్చిందంటే బీసీలు పోరాటం ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. అదే స్ఫూర్తితోటి, అదే దిక్సూచితోటి మనమందరం రాష్ట్ర స్థాయిలో కానీ నేటి జిల్లా స్థాయిలో కానీ
అలుపెరగని పోరాటం చేస్తేనే ఖచ్చితంగా మనం ఈ బీసీ 42% మనం సాధించుకోగలుగుతాం. ఏమాత్రం మనం తప్పుటడుగు చేసినా కానీ మన ఉద్యమానికి ఇప్పుడు ఆల్రెడీ కులాల వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేయడానికి ఆల్రెడీ పన్నాగం చేస్తారు. కాబట్టి మనమందరం ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతేనే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్క తాటిపై ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతేనే తరతాము భేదాలు ఏం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఖచ్చితంగా అందరూ ఐక్యతని ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతేనే మనము దీంట్లో సఫలం కాగలుగుతాం. 42% మనము దక్కించుకోగలుగుతాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇప్పుడు స్టార్ట్ అయితే మనకు 42% వచ్చే వరకు అల్పరిగిన పోరాటం ఖచ్చితంగా చేయాల్సింది. దాంతోపాటు మా యొక్క పద్మశాలి సామాజిక అన్న ముళ్ళని చెప్పినట్లు అత్యధిక మెజారిటీ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనే విధంగా మేము చూస్తామని చెప్పేసి హామీస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ మన చేయి దగ్గరికి వచ్చి జారిపోవడం, దాని వెనుక అగ్రవర్ణాల కుట్ర ఉన్నది. ఏదైతే బీసీలకు ఇప్పటి వరకు ఫలాలు అందినో అది కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పోరాటాల ద్వారా సాధించుకున్నాం ఎన్నో. ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఒకటే జేఏసీగా ఏర్పడడం శుభపరిణామం. ఎందుకంటే మనం కులాలుగా వీడిపోయి ఇక్కడ మనము బలహీన పడుతున్నాం. ఒక బీసీ సంఘంగా ఏర్పడము, దాంట్లో ఇప్పుడున్న బీసీ గ్రూపులు ఏవైతున్నాయో అన్ని కూడా కలిపి జేఏసీ ఏర్పడడం అంటే ఇది రానున్న రోజుల్లో ఈ 42% రిజర్వేషన్ కంపల్సరీగా మనం సాధిస్తామనే నమ్మకం ఉన్నది. ఈరోజు నిజామాబాద్ అంటేనే బీసీల అడ్డ. అందులో పొద్దంకర లక్ష్మీనారాయణ గారు కానీ, ఉద్యోగులలో ఉన్న రేవంత్ అన్న గారు కానీ, బొబ్బుల నరసయ్య అన్న గారు కానీ, గంగా కిషన్ గారు కానీ, నాగరాజ్ అన్న గారు కానీ, మురళి గారు, వీళ్ళందరూ కూడా ఈ బీసీ ఉద్యమం కోసం ప్రతిసారి ఇక్కడ యూత్గా వచ్చిండి. ఇప్పుడు విద్యార్థి మా సోదరుడు ప్రతాప్ ఏదో ఒక ప్రోగ్రాం చేసుకొని వస్తాడు. దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. రేపు కుల సంఘాలలో కూడా మన కులాలలో కూడా మనం ఏం నష్టపోతున్నాం అనేది విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, రేపు రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం మనకు అగ్రవర్ణాల ద్వారా జరుగుతుందో దాన్ని మనం మన కుల సంఘాల్లో చెప్పి వాళ్ళందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చేయాలా. ఏదైతే ఇప్పుడు ఇక్కడ 5 సంఘాలు వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి మెజారిటీగా వచ్చారు కాబట్టి దాన్ని ముందటి పోతేనే మంచిగా. రేపు ఇంకో సంఘం రాకపోవచ్చు బిజీ ఉంటే. అది రేపు ఇది అది కాదు. అంత పెద్ద రాష్ట్ర సంఘంలోనే ఆయన శిష్యుడుగా ఉండి వేరే సంఘం పెట్టుకున్న జాజుల గారు ఇలా కృష్ణన్న గారితో కలిసిపోయి ఒక జేఏసీ ఏర్పాటు చేసి మన జాతికి న్యాయం చేద్దామని వచ్చారు. మన నిజామాబాద్లో కూడా ఇప్పుడు 5 సంఘాలు వచ్చినాయి కాబట్టి ఎవరిని చేస్తారో దానికి ముందు ప్రపోజల్ చేసి ప్రకటించాల్సిందిగా కోరుతూ మనం ఉద్యమంలో దిగిపోవాలా. ఇప్పుడు 18వ తారీఖు బంద్ పిలిపించారు. మనం ఇంకా జేఏసీ ఏర్పడటానికే ఇంత టైం తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది. మనం అతి తొందరలో కమిటీని డిక్లేర్ చేసుకొని మనం ముందుకు పోవాలా. జై బీసీ, జై బీసీ. జై బీసీ. అందరికీ నమస్కారం. బీసీలందరూ ఒకతాటి మీద ఉండి ఓసీలని వీళ్ళందరికీ మనం ఎదుర్కొనే విధంగా తయారైతే చాలా బాగుంటుంది. మీ పెద్దలు ఏ విధంగా అయితే ఆదేశాలు ఇస్తారో ఆ విధంగా మేము యూనివర్సిటీ తరఫున మా కుల సంఘం పెద్ద మనిషి చెప్పిండు ఆ విధంగా అందరం కట్టుబడి ఉంటాము. ఏదైనా సరే ఏ రాత్రి ఫోన్ చేసినా మనం బీసీ కోసం కొట్లాడదామని మీ అందరికీ కూడా చెప్తున్నాం. వార్త రాష్ట్ర గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు కానీ మాత్రం 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కానీ దాంట్లో రాజకీయ కుట్రతో జరుగుతున్నటువంటి వ్యవహారం వల్లనే ఇలా బీసీలు అన్యాయానికి గురవుతున్న విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం. అయితే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనం ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కుల సంఘాలతో మనం ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, వంట వార్పులు చేసి, నిరాహారాలు చేసి ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈరోజు కూడా ప్రతి కులంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కుల సంఘాలలో మాట్లాడుతూ కుల సంఘాల్లో ఉన్నటువంటి యువకుల్ని మనం బీసీలోకి తీసుకురావడం. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మెజార్టీ, నేను గొప్పగా విషయం చెప్పాల్సింది ఏంటంటే మెజార్టీ ఉన్నటువంటి 5 సంఘాలు ఈరోజు ఏకమైనవి. మిగతా సంఘాలు ఎవరు ఉంటే పిలిచి మాట్లాడదాం, వస్తే రాని, లేదంటే దీంట్లో నుంచి కూడా మనము సరైన, ఎందుకంటే ఇలా ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇలా జాజుల శ్రీనివాస్ గారు కానీ కలిసి పనిచేస్తుందంటే ఇది బీసీ ఐక్యత కోసం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దాంట్లో ఇట్లా రాజకీయాలు అనేది పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు దీన్ని ముందరకొచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ మీద ప్రేమ, భక్తి, న్యాయం జరగాలనంటే స్వచ్ఛందంగా అన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ
జేఏసీ ఏర్పాటు చేసుకొని దాని మీద మనం జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఉధృతం చేసి బీసీల యొక్క నిజామాబాద్ తెలంగాణలో నిజామాబాద్ బీసీల ఐక్యతను అనేది మనం చాటే విధంగా ముందడుగు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి ఈ సంఘాలందరూ కూడా ఏకమై మనం ఈ సాధించుకునేంత మటుకు కూడా రాజకీయాలకు అతీతంగా మనం ముందరికి వెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేవంత్ గారు, నేను కూడా దాదాపు ఆర్ కృష్ణయ్య గారితో 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పనిచేసినాను. ఆ తర్వాతనే నేను జాజుల సేయన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ సమావేశంలో మనమందరం కూడా ఏకగ్రీవంగా 5 సంఘాల వాళ్ళము జేఏసీగా ఏర్పడడానికి సుముఖత తెలియజేస్తున్నాం. కాబట్టి నరాడ సుధాకర్ గారి ఆ బీసీ సంఘాన్ని కూడా దాంట్లో నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. గత 12 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉండమని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేవంత్ గారే నన్ను ప్రోత్సహించి జాజుల సేనన్న గారిని ఒప్పించి వారు నన్ను ప్రధాన కార్యదర్శిగా చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి బీసీ ఉద్యమాల పట్ల నాకున్నటువంటి అవగాహన, కుల సంఘాలను వారిలో ఉత్సాహాన్ని నింపి అవగాహన కల్పించేటువంటి మాట్లాడేటువంటి పద్ధతిని వాళ్ళు నేను ఆకర్షించగలిగాను. ఆ విధంగా నాకున్నటువంటి ఆ ధోరణిని వాళ్ళు చూసి నన్ను బీసీ సంఘాల్లో ప్రధాన కార్యదర్శిగా ఉండడానికి, అదేవిధంగా కుల సంఘాలను ఏకత్రికం చేయడంలో కూడా కొంత సమర్థత ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్న కారణంగా రేవంత్ గారు, లక్ష్మీనారాయణ గారు ఆ పట్టుదలతో నాకు ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం, వారితోటి ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. నేను రేపు 12 గంటల వరకు వారు సమయం అడిగింది కదా, 12 గంటల లోపల నేను వాళ్ళతో కూడా చర్చిస్తాను. అదేవిధంగా నేను ఈరోజు నా సాయంత్రం జాజుల సీఎన్ గారితో నేను పర్సనల్గా ఫోన్లో మాట్లాడతాను. అన్న, మరి మీ దగ్గర ఏ విధంగానైతే ఆర్ కృష్ణయ్య గారు మీరు కలిసి పనిచేయడానికి జేఏసీగా ఏర్పడ్డారో, మరి మా నిజామాబాద్ జిల్లాలో కూడా మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మరి నరాల సుధాకర్ గారిని నన్ను ఏ విధంగా వారితో కలిసి పనిచేయాలో మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా నేను వారితో విజ్ఞప్తి చేస్తాను. వారితో మాట్లాడిన తర్వాత నేను అన్ని విషయాలు చర్చించి, మరి అన్న నిజామాబాద్ కూడా చాలా బీసీ ఉద్యమాల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం పొందినటువంటి బీసీ ఉద్యమాలు నిజామాబాద్ జిల్లా. కాబట్టి మరి ఆ జిల్లాను ఇంకా పటిష్టమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నడిపించేటువంటి పద్ధతిలో మరి కార్యాచరణ గురించినటువంటి జేఏసీ ఏర్పాటు ఏ విధంగా జరగాలి, ఎవరెవరికి ఏ పోస్టులు ఇవ్వాలనేట్టు కూడా మీరే కొన్ని మార్గదర్శకాలు కనుక ఇస్తే, ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారితో పాటు నేను కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి సుధాకర్ గారు కూడా మరి ఏ విధమైనటువంటి వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు, ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలని కూడా మీరే సూచిస్తే, మరి కృష్ణయ్య గారా మీరా కూర్చొని మాకు నిజామాబాద్కు మార్గదర్శకాలు ఇస్తే ఆ ప్రకారంగా మేము ప్రణాళిక తయారు చేసుకొని జేఏసీని మాత్రం చాలా పటిష్టంగా సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేద్దాం. ఒకటి, నేను ఆర్ కృష్ణయ్య గారితో ఒకసారి 30 సంవత్సరాల క్రితం ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కపిటా హోటల్. అప్పుడు బంజారా సంఘం నుంచి రాజేశ్వర్ గారు వచ్చారు. అప్పుడు 10 సంఘాల వాళ్ళు మాత్రమే వచ్చారు. ఆ 10 సంఘాల వారితో నేను మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే విషయం చెప్పిన, అన్న బీసీ ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర నేను ఒక 40-50 సంవత్సరాలుగా చూస్తున్నా. ఎవరైతే బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టిందో, ఎవరైతే బీసీ సంఘాల కింద పేరు చెప్పుకొని అధ్యక్షులు అనుకున్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ టికెట్ల కోసం మాత్రమే పాకులాడినరు. ఆ తర్వాత వాళ్ళని బీసీ సంఘాలన్నింటినీ కూడా పార్టీలో విలీనం చేశారు. ఇటువంటి చరిత్ర పునరావృతం కావద్దు. ఎప్పుడైతే ఒక రైలు ఇంజన్కు బోగీలు అన్నీ ఉంటాయో ఆ ఇంజన్ ఏం చేయాలి, బోగీలు అన్నింటినీ కూడా తీసుకొని ముందుకు పోవాలి. అంతేగాని ఒక స్టేషన్ వచ్చిన తర్వాత ఆ బోగీలను వదిలిపెట్టేసి ఆ ఇంజన్ మాత్రం వెళ్ళిపోతే బీసీ సంఘాల నాయకత్వాలు కూడా ఈ విధంగానే పాడైపోతున్నాయన్న. ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏ పార్టీలలో చేరొద్దు, ఏ పార్టీకి పనిచేయొద్దు. అందరూ కూడా నిష్పక్షపాతంగా బీసీ అనేటువంటి నినాదంతో ముందుకు పోవాలి. బీసీలకు న్యాయం చేసే విధంగానే పనిచేయాలి. కానీ ఈ బీసీ నాయకులు ఏ పార్టీకో తొత్తులుగా మారి అమ్ముడు పోయి లోపైకారి ఒప్పందాలతోటి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కనుక బీసీ ఉద్యమాన్ని నడిపిస్తే అది బీసీలకు అందరికీ ద్రోహం చేసినట్టు. కాబట్టి అటువంటి విషయాన్ని ముందుకు పెట్టుకొని ఖచ్చితంగా లోపైకారి ఒప్పందాలు లేకుండా నిస్వార్థమైనటువంటి మనం ఎవరైతే ఈ బీసీ కులాల కోసం పనిచేస్తున్నారో, బీసీ ఉద్యమం కోసం వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా మన ఉద్యమాన్ని నడిపించాలి. అంతేగాని మన స్వార్థాల కోసం, మన పదవుల కోసం, మన రాజకీయం కోసం మాత్రం బీసీ ఉద్యమాన్ని నడిపిస్తే మనని ఎవరు కూడా నమ్మరు. అటువంటి బీసీ నాయకుల పుట్టగతులు కూడా ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా కలిసి పనిచేద్దాం, తప్పకుండా గట్టిగా నిలబడదాం. ఎవరికైతే నిస్వార్థమైనటువంటి బీసీ ఆకాంక్ష, బీసీ కోరికలు, బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని తప్పకుండా ఆయా పార్టీలలో వాళ్ళని
వాళ్ళని ఆ స్థానాలు నిలబెట్టే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అంతేగాని మీరు నిస్వార్థంగా కనుక పనిచేస్తే, స్వార్థం లేకుండా పనిచేసిన వాళ్ళకు ఎవరికైతే లాభాపేక్ష లేక పనిచేస్తారో, అంటే ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే పనిచేస్తారో ఆటోమేటిక్గా పదవి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది నాకు సాక్ష్యంగా తెలిసినటువంటి, నేను నిజంగా చెప్తా ఉన్నాను. ఎవరికైతే అర్హత ఉంటుందో, నిస్వార్థం ఉంటుందో, ప్రతిఫలాక్ష లేక ఉంటుందో వాళ్ళకి తప్పకుండా పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఎవరిస్తారు? బీసీ నాయకులందరూ, బీసీ కుల సంఘాలను వాళ్ళే కలిసి మీకు పదవులు అట్టగడతారు. కాబట్టి మీరు పదవుల కోసం పాకులాడొద్దు, పదవులు మీకే వస్తాయి. కాబట్టి ఇది బీసీ నాయకుల ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. తప్పకుండా బీసీ జేఏసీని మనం స్ట్రాంగ్ చేసుకుందాం. ఆ తర్వాత మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఈ నెల వచ్చేటువంటి 18వ తేదీన జరిగేటువంటి బంద్ కోసం మనం అందరం కూడా పూర్తిగా సమాయత్తమవుదాం. అందరం కూడా కలిసి పనిచేసి బీసీ ఉద్యమాన్ని నిలబెడదాం. దానికోసానికి కుల సంఘాలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా కులాలుగా మనమందరం సంఘటితంగా ఉండాలి, బీసీలుగా బలపడదాం. ఈ నినాదంతో మనం ముందుకు పోదాం. జై బీసీ. రేవంత్ రెడ్డి అందరూ కూడా బీసీ నాయకులందరికీ నమస్కారం. పెద్దలు మాట్లాడినట్టుగా ఏ రకంగా అయితే మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారో, మనం ఐక్యంగా పోరాడదాం, జేఏసీగా ఐక్యంగా ముందుకెళ్తేనే మనం అనుకున్నది సాధిస్తామని చెప్పారో అది ఖచ్చితంగా నిజమే. ఇంతవరకు ఏదైతే జేఏసీగా ముందుండి పోరాటం చేసిందో అది ఇంతవరకు ఓడిపోయిన చరిత్రనే లేదు. జేఏసీ ఏర్పడ్డదంటే అది విజయం తప్ప అపజయం లేదు. అది ముందు మీరు తెలుసుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ఉద్దేశంతో 42% అని చెప్పేసి మాకు రిజర్వేషన్ తీసుకొస్తాను ముందుకెళ్ళినరు, అది ఏం సిస్టమో, అది మీ సిస్టమో, మరి ఏ సిస్టమో మీకే తెలియాలి. ఇప్పుడు మేము సిస్టమ్ తయారు చేస్తాం, చూడండి. మీరు జేఏసీగా ఏర్పడుతున్నాం, మాకు తిరుగులేదు. మీరు చూసుకోండి, గతం కాదు, ఎప్పుడైనా ఏ జేఏసీ ఏర్పడ్డా అది ఏ ఉద్దేశంతో చూసుకున్నా కానీ విజయం సాధించింది చివరికి. ఇది కూడా మేము సాధిస్తామని చెప్పేసి మా ఆర్ కృష్ణయ్య గారికి మేమందరం సపోర్ట్ ఉంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటాం. జై బీసీ. జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా మనం అందరం ఇక్కడికి సమావేశం కావడానికి ముఖ్య కార్యక్రమం మన లక్ష్మణ గారికి, మా బావ గారికి, రేవంత్ అన్న గారికి, మరి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులందరికీ నమస్కారం. ఏదైతే మన రాష్ట్ర స్థాయిలో నాయకులు ఒకటిగా ఉండి, బలంగా ఉండి మనందరికీ దిశ చేసి ముందరికి వెళ్ళాలని పెద్ద పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా మనందరం కూడా ఖచ్చితంగా మన బీసీల సత్తా చాటడానికి ప్రతి ఒక్కరు కంకణ పద్ధతిలో ఉండి రాబోయే రోజులలో ఖచ్చితంగా మన బీసీల సత్తా చాటే విధంగా ప్రతి ఒక్కరం పోరాడమని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. నిజామాబాద్ అన్న అంటే తెలియని వాళ్ళు లేరు. అదేవిధంగా బీసీ సంఘాన్ని మొదటగా నిజామాబాద్లో అంటే ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేసిన మన అన్న లక్ష్మీనారాయణ ఇప్పటికీ బీసీ కాన్సెప్ట్లోనే పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన బీసీలని ఏకతాటిపై తీసుకొచ్చి అన్ని డిపార్ట్మెంట్లలో కమిటీలు ఏర్పాటు చేసి ఒక జిల్లానే ఒక ఆదర్శంగా నిలిపిన మన రేవంత్ అన్నకు, అదేవిధంగా మన నారాయణకు బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టంగా నడిపిస్తూ అందరినీ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళని ఏకతాటిపై తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అన్నగారికి, మరియు అన్న సుజీత్ ఠాకూర్ అన్నగారికి, మన ముల్లన్న గారికి, మన అన్నకు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి చేసిన అందరు యోధులే ఉన్నారు. ప్రతి ఒక్క అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన బీసీ ఉద్యమం ఉందని తెలియజేస్తున్నాను. ఏదైతే మనం బీసీలో 42% రిజర్వేషన్, యాక్చువల్గా మనకు రావాల్సింది ఎక్కువనే, చలో 42% వచ్చింది. మన నోటికాడ ముద్దను కూడా లాస్ట్ మూమెంట్లో ఈ అగ్రవర్ణాలు లాక్కోవడం జరిగింది. దీన్ని మనం ఎట్టి పరిస్థితులలో కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రభుత్వాలే చేస్తూ ఉన్నాయి, మళ్ళీ ఏం తెలియనట్టు చేస్తూ ఉన్నాయి. వాళ్ళే రిజర్వేషన్లు ఇస్తున్నారు, వాళ్ళే లాక్కుంటున్నారు. ఇట్లా కాకుండా మనం ఒక ఏకతాటిపైకి వచ్చి మనమంటే ఏంటిదో మన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అన్ని మన బీసీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలిచడం జరిగిందో, అదేవిధంగా మన జిల్లాలో కూడా మనం కూడా ఒక ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలోనే మన జిల్లాని ప్రథమ స్థానంలో ఈ ఏదైతే 18 నాడు బంద్కు పిలిపించారో దాన్ని మనం విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలా. అదేవిధంగా మనకు 42% రిజర్వేషన్స్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో మనం వెనుకడు వేయాల్సిన పరిస్థితే లేదు. దీనికోసం మనం ఏకతాటిపైకి వచ్చి అందరం అహర్నిశం కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మన తెలంగాణ జేఏసీని ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం ఏంటంటే మేము ఇక్కడనే
ఈ ప్రగతి భవన్ ఉండే పాత కలెక్టరేట్ 2010లో 9లోనే గీతా భవన్లోనే ఇదే డయస్ సేమ్ ఇదే డయస్ దగ్గర సేమ్ నిజామాబాద్ ఇందూరు 100% విజయం సాధిస్తామని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే శ్రీకృష్ణుడు మన వెంబడి ఉన్న రోజులు మాత్రం 100% అర్జునుడి రూపంలో సార్ ఉంటాడు కాబట్టి కంపల్సరిగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మన బీసీలను సాధిస్తామనేది నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడికి జేఏసీ జాక్ట్ అని మన అధ్యక్షుడు అన్నగారి ఆధ్వర్యంలో మన బొబ్బిలి నరసన్న గారి ఆధ్వర్యంలో అందరికీ పిలిచి మరి ఏవైతే సంఘాలు మన దగ్గర నిజామాబాద్ జిల్లాలో 5 సంఘాలు ఉన్నాయో ఈ ఆర్ కృష్ణయ్య గారిది, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిది, అలాగే నారగౌడ్ గారిది, అలాగే ఈ రాజారాం యాదవ్ గారిది, ఇంకోటి నరేందర్ అన్న గారిది ఒక 5 సంఘాలు ఇక్కడ ఉండడం జరిగింది. నేషనల్ ఓబీసీ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు ఒక 35కి బీసీ మహాసభ నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ ఒక 35కి తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఇదే గీతా భవన్ నుంచి మొదలెడదామనే ఉద్దేశంతో అన్నగారి సలహా మేరకు ఈరోజు నేను కూడా డ్యూటీ నుంచి రావడం జరిగింది. అందరికీ పిలిచి ఈరోజు కోఆర్డినేషన్ చేసి అన్నగారి ఆధ్వర్యంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు. హనుమంతరావు అన్న గారికి, అలాగే గంగాకిషన్ గారికి, అలాగే మా వినోద్, ఇక వినోద్ గురించి చెప్పనవసరం లేదు. మేము మధ్యలో బీసీ సంఘం మేము ఆపినమేమో కానీ మా వినోద్ను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఫేస్బుక్లో నిజంగా ఆయనకు మా బీసీ సంఘం, మా బీసీ ఎంప్లాయీస్ తరఫున కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఆయన బీసీ అనేది నిలబెట్టిందంటే ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. ఆయన క్యాలెండర్ కానీ ప్రతి ఏదైనా కార్యక్రమం పూలే జనవరి 3 రోజు ప్రోగ్రామ్ చేస్తాడు, పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాడు. కాబట్టి ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే అంబాదాస్ అన్న ఇక టీడీపీలో ఉన్నప్పుడు అయితే ఫైర్ బ్రాండ్ ఉండే అన్న, ఇప్పుడు కొంచెం ఇక మా బీసీల కొరకు టైం కేటాయిస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇక అలాగే అన్న అన్ని యూత్ సంఘాలన్నింటికీ చైర్మన్గా ఉండి ఒక ఊపిన టీడీపీ గవర్నమెంట్లో ఒక ఊపిండి అన్న బొబ్బిలి నరసన్న గారు. అలాగే టీఆర్ఎస్ గవర్నమెంట్లో సుజిత్ అన్న గారు కూడా, అంటే 2001 నుంచి చూస్తున్న అన్న, అప్పటి నుంచి కూడా అప్పుడు ఎవ్వరు లేకుండే మురళన్న కానీ వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. శ్యామ్ అన్న కానీ, విజయ్ అన్న కానీ, వీళ్ళందరూ మన కార్పొరేటర్ వినోద్ అన్న కానీ చాలా హ్యాపీగా ఉంది. సుభాష్ అన్న. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయచేసి ఒక్కటే చెప్తున్నాబ్బా, ఒక 10% ఉన్న వాళ్ళంతా ఒక యూనిటీగా ఏర్పడ్డారు. 62%, 65% ఉన్న వాళ్ళు సరే 130 కులాలు ఉన్నాయా, 150 కులాలు ఉన్నాయా పక్కన పెట్టేయండి. ఈగోస్ పక్కన పెట్టండి దయచేసి. ఈగోస్ మనం పక్కన పెడితేనే మనం యూనిటీ వస్తుంది. ఈగోస్ అనేది నేను గొప్ప నువ్వు గొప్ప అంటే కుక్కలు చింపిన ఇస్తారా? అయితే ఒకటే చెప్తున్నా, దయచేసి నేను ఒక ఎంప్లాయీగా చెప్తున్నా. మన అన్న దయాకర్ అన్న కూడా రావడం జరిగింది. అన్నకు పీపీ ఎస్సీ ఎస్టీ ఓటు పీపీగా అన్న ఇవ్వడం జరిగింది. అన్నగారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు అన్నగారికి ఇక్కడే సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడ్వకేట్ శ్యామన్న గారికి కూడా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గారు, ఆయన కూడా ఇద్దరు కలిసి ఇక్కడనే సన్మానం చేసుకున్నాం. చాలా థ్యాంక్ యూ అన్న. అంటే యాక్చువల్గా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అన్న రెడ్డి కామారెడ్డిలో ప్రకటించిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే జీవో నంబర్ 9 అనేది తీసుకురావడం జరిగింది. ఆ జీవో నంబర్ 9 ప్రకారంగా మనకి అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి గవర్నర్ ఆమోదం కొరకు పంపడం జరిగింది. అలాగే ఒక జీవో గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడం వల్ల జీవో 9 ద్వారా 42% బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ జీవోను మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ జీవోకు అనుగుణంగానే ఎలక్షన్కి వెళ్ళి స్థానిక సంస్థల ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల దృష్ట్యా ఏదైతే ఈ 10% అగ్రవర్ణాలు ఉన్నారో ఆ అగ్రవర్ణాలు ఆ 9% ఏదైతే 9 జీవోను మన కంపల్సరీగా కొట్టివేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా అగ్రవర్ణాలుగా ఏర్పడి వాళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు వేసి ఆ 9 జీవోకు 42% ఇవ్వద్దు, మీకు ఏదైతే రాష్ట్రంలో 50% దాటద్దని నిబంధన ఉందో
దానికి లోబడే మీరు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది 50% లోపే చేసుకోవాలని గౌరవనీయులైన హైకోర్టు గారు ఆదేశించడం వల్ల మన ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి ఆయన మంచి మంచి లాయర్లను అడ్వకేట్లను మాట్లాడి సుప్రీంకోర్టు వరకు కూడా ఈరోజు పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కూడా 42% రిజర్వేషన్ను అది ఇవ్వాలా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అక్కడికి మన డిప్యూటీ సీఎం గారిని ఒక 4-5 మంత్రులను పంపి కూడా మన బీసీలకు 42% ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకునేది ఏంటంటే ఏదైతే నిజామాబాద్ జిల్లా ఉందో మనము 42 రోజులుగా సకల జనుల సమ్మెను చేయడం జరిగింది. కానీ తెలంగాణ మొత్తం 42 రోజుల సమ్మె జరిగితే నిజామాబాద్లో మాత్రం 43 రోజుల సమ్మె జరిగింది. మీకు ఎవ్వరికి తెలియని విషయం. మాకు అక్కడి నుంచి కూడా ఫోన్ చేశారు, ఏందయ్య బాబు మేము 42కి ఆపేసినాం, మీరు 42 ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని చెప్పి తెలంగాణ జేఏసీ కూడా మాకు ప్రశ్నించడం జరిగింది. అంటే ఒకరోజు ఎక్కువనే చేసినాం. కాబట్టి నిజామాబాద్ ఇది బీసీ గడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి. మనం 65% ఉన్నాం. నాకెందుకులే, మరి రేపు నాకెందుకులే అంటే మీ పిల్లలే నష్టపోతారు. ఈరోజు గ్రూప్ 1 562 మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే 161 మంది రిజర్వేషన్ జనరల్లో వచ్చింది. ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కింద దాదాపు 10% అంటే దాదాపు 56 మంది వాళ్ళు వచ్చింది. అంటే వాళ్ళే 200 మంది 562 మందిలో దాదాపు 200 మంది వాళ్ళు వెళ్ళిపోతే మిగిలిన ఏముంటాయండి? ఇక ఇది పరిస్థితి. రేపు భవిష్యత్ తరాలకు మన పిల్లలు వస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ దొరకదు. 5% రిజర్వేషన్ ముస్లిం మైనారిటీకి ఇచ్చారు. ఇవన్నీ రిజర్వేషన్ వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు ఇవన్నీ కొన్ని తెలియదు. కాబట్టి అందరం మనం ఏకతాటిపైకి వచ్చి నాకు రేపు మన పిల్లలే ఉంటారు. మనకు ఎంబీబీఎస్ సీట్ రాదు, ఎస్సీ పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఈరోజు నేను చెప్తున్నా కదా, బీసీడీలో ఉన్న పిల్లలు 462 మార్కులు వచ్చినాయి. ఓసీలో పిల్లవానికి 432 మార్కులు వచ్చినాయి. ఓసీ పిల్లగానికి ఏమో గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యిండు, 462 మార్కులు వచ్చిన పిల్లగానికి సీటే రాలేదు. అంటే అర్థం చేసుకోండి. మరి బీసీడీ మంచిదా, ఈబీసీ మంచిదా, ఓసీ మంచిదా జనరల్? మరి ఎవరు అడిగారు? మాకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని చెప్పి ఎవరన్నా అడిగారా? మరి రిజర్వేషన్ ఎవరు ఇవ్వడం జరిగింది? వాళ్ళకి 10% రిజర్వేషన్తో పాటు ఓసీ రిజర్వేషన్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. 562 పోస్టుల్లో 200 పోస్టులు వాళ్ళకే పోతే మిగిలిన 300 పోస్టుల్లో మిగతా 50% పంచుకోవాల్సిన పరిస్థితి. దయచేసి ఇవన్నీ ఆలోచించండి. కాబట్టి మనం ముఖ్యంగా ఒకటే, బీసీ అనేది సరే ఉంటాయి, ఎవరి కులాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మన అందరం కలిసి ఏకతాటి మీద ఉందాం. దయచేసి రిక్వెస్ట్గా గంకిషన్ అన్న గారు చెప్పినట్టు అన్న వాళ్ళు కూడా చెప్పారు, దయచేసి ఈగోస్ అన్ని పక్కన పెట్టేయండి. దండం పెట్టి చెప్పమంటే చెప్తాము. ఎవ్వరు ఏం లేదు. సార్ కూడా బీజేపీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. సార్కి అవసరం లేదు, ఆయనకు అవసరమే లేదు. సార్ ఇప్పుడు మాకు టైం ఇవ్వట్లేదు. బీజేపీ ఏడున్నారు సార్ అంటే, సార్ పార్టీ ఆఫీస్ ఉన్నారు. అరే ఏం సార్ ఇది, రోజు పొద్దున్నేమో కానీ మీరు పార్టీ ఆఫీస్ మాకు ఆఫీస్ పోయినట్టు మీరు పోతున్నారంటే కూడా సార్ టైం ఇస్తారు. అంత బిజీగా ఉన్నాడు. అయినా రిక్వెస్ట్ చేసినాం, సార్ ఇట్లా ఉంటే మీరు 20-25 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాము. సార్కు బీసీ లక్ష్మీనారాయణ అంటారు, నన్ను రేవంత్ బీసీ రేవంత్ అంటారు. ఎక్కడ అనిపించినా పెళ్లిలో కనిపించినా బీసీ రేవంత్ అని పిలుస్తారు. బీసీ శ్రీనివాస్ గౌడ్ అంటారు. ఎక్కడికి పోయినా అంటే ఆ రకంగా మేము ఉద్యమాలు చేసినాం. దాదాపు 5 మంది 10 మందితోని ఆ రోజు ఎంతమంది నమ్మన్నా కానీ 5-10 ఇంతే ఉంటుండే. ఏదో కోఆర్డినేషన్ చేస్తూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కొరకు ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ అన్ని కుల సంఘాలను కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది నర్సన్న. అదే మీరు పెద్దలు ఈ నిజామాబాద్కు అన్ని రకాలుగా జర్నలిస్ట్ యూనియన్ కానీ టీజేడబ్ల్యూ కానీ అన్ని సంఘాల్లో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని మనం ఆర్ కృష్ణయ్య గారు ఏ రకంగా అయితే ఫస్ట్ కన్వీనర్ ఏం చేశారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ గారిని ఏం చేశారు, ఏమేమి పోస్టులు ఇవ్వడం జరిగింది, నారగౌర్ గారిని, రాజారాం యాదవ్ గారిని, వీళ్ళందరికీ ఏ రకంగా అయితే కోఆర్డినేషన్ స్టేట్ లెవెల్లో చేయడం జరిగిందో
ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్తున్నా నేను. దయచేసి మీరు కూడా దానికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక సార్ గురించి చెప్పాలంటే ఇక ముఖ్యంగా నేను చెప్తున్నా కదా, ఇక సారు నేను కలిసి దాదాపు ఒక 20-25 ఇయర్స్గా బీసీ ఎంప్లాయీస్గా ఉండి కూడా చాలా సందర్భాలలో మేము థ్రెట్టింగ్ కూడా గురి కావడం జరిగింది. ఇక్కడనే రైల్వే స్టేషన్ పక్కన మేము జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడున్న ఎమ్మెల్యే గారు మా ఇద్దరి మీద కూడా మా అప్పుడు రోనాల్డోస్ కలెక్టర్ గారు పిలిచి ఏంది మీరు ఎంప్లాయీస్ అనే విషయం మర్చిపోతుర్రా, ఏం సంగతి ఏంది అని చెప్పి బెదిరించి నేను సస్పెండ్ చేస్తా అని చెప్పి సస్పెండ్ చేస్తా అంటే కదా సార్, సస్పెండ్ చేసుకోండి. మా దేవుని గురించి, మా రిజర్వేషన్లు ఇచ్చే దేవుడు పూలే సార్, ఆయన పూలే గురించి మేము సస్పెండ్ చేయడానికి మేము వెనకాడ ప్రసక్తి లేదు, సస్పెండ్ చేసేయండి అంటే అప్పుడు ఆయన భయపడి ఆరో చాకలైలమ్మ విగ్రహం కూడా కూలగొట్టడం జరిగింది. సరే తీసుకుపోని పూలే విగ్రహాన్ని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో యూరినల్స్లో పడేయడం జరిగింది ఆయన. సార్ దయచేసి మీరు ఆ విగ్రహము రాత్రి పెట్టినాం, పొద్దున్న లేవగానే పూలే జయంతి అయింది, కొబ్బరికాయలు కొట్టిరు, దండలు ఉన్నాయి, తీసుకుపోయి కలెక్టరేట్లో పాత కలెక్టరేట్లో పెట్టేది ఉండే, ఇక్కడనే పెడితే బాగుంటుండే కదా సార్. 2 పూల విగ్రహం తీసుకుపోయారు, చాకలైలమ్మ విగ్రహం తీసుకుపోయి యూరినల్లో పడేసి. సార్ హిందూ పేపర్లు ఇట్లా పెద్దగా వచ్చింది, మరి మీ ఇష్టం, రేపు దిష్టి బొమ్మలు మీ అన్ని దగ్ధం అయితే అయినా కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళ పిలుచుకొని సార్ ఇంటికి వచ్చి అది ఎంత ఖర్చు అయింది అనేది అప్పుడున్న ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇప్పుడు ఉన్న ఆ స్థలం కూడా మేమే, ఇప్పుడు అది 100 ఫీట్ రోడ్ పక్కన ఉన్న స్థలం ఏదైతే విగ్రహాలు ఉందో అన్నగారు నేను సార్ కలెక్టర్ బండిలో ఎక్కించుకొని, ఇది తెలియదు ఎవరికి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇంకా ఇది చేస్తున్నారు కానీ ఎవ్వరికి కూడా తెలియదు, సారు నేను వెళ్ళి కలెక్టర్ బండిలో కూర్చుండి సార్ ఈ ప్లేస్ మొత్తం మాకు ఇవ్వండి, విగ్రహాలు మేము పెట్టుకుంటామని చెప్తే ఈరోజు ఆ విగ్రహాలన్నీ ఏర్పాటు చేసి అక్కడ మహనీయుల జయంతులు జరపడం జరుగుతుంది. అంటే దానికి కారణం మన లక్ష్మీనారాయణ గారు నిజంగా యాక్సెప్ట్ చేయాలి. అంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో జరిగినాయి ఇట్లనే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వర్తిస్తాయి, మీరు ఎట్లా పెడతారు విగ్రహాలు, చాలా అన్నీ ఒకటి కాదు, చాలా మేము సఫర్ కావడం జరిగింది అన్ని రకాలుగా. కాబట్టి మాకు సరే ఏముంది, మహనీయుల కొరకు మేము సస్పెండ్ అయితే ఏముంది, ఒక 1 వీక్ 10 డేస్ చాలా ప్రెషర్ కూడా గురి కావడం జరిగింది. నాకు కూడా నేను ఇక్కడనే నేను అంబలి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంటే ప్రగతి భవన్ ముందు నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు వచ్చినా ఒక 2000 మందికి అంబలి ఎగురేమంటే అంబలి కానీ ఈ వాటర్ మన మినరల్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అరే ఏంటి టీఎన్జిఓకి ధీటుగా పనిచేస్తున్నారు. నాకు 60 డిపార్ట్మెంట్లో పీస్ సంఘాలు బీసీ ఎంప్లాయీస్ ఉంటుండే, ఎవ్రీ మండే అరే బాబు మీరు ఈ మండే రోజు మీరు ఏర్పాటు చేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఎక్స్పెండిచర్ వాళ్ళే పెట్టుకుంటుంటే స్వచ్ఛందంగా. అంటే ఇండియా టుడే వరకు కూడా మిషన్ బ్లాంకెట్ అనే కార్యక్రమం తీసుకొని పిల్లలకు కూడా దాదాపు 6500 మంది పిల్లలకు బ్లాంకెట్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే రకరకాల బీసీ ఎంప్లాయీస్ తరఫున బీసీ సంఘం తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అన్నగారు ఉంటే ఏంటంటే అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా అన్నగారు ఈరోజు నిజంగా చెప్తున్నా, ఇక్కడనే నిజంగా ఇదే గీతా భవన్లో టీజేఏసీ తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసారు, ఇదే బీసీ జేఏసీ కూడా ఇక్కడనే ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనకు 42% రిజర్వేషన్ కూడా 100% సాధిస్తామనే నమ్మకం ఉంది. లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో సాధిస్తాం కూడా. ఎందుకంటే ఈరోజు మేము రాష్ట్ర స్థాయికి ఎదిగి ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నిజామాబాద్ జిల్లా అంటే షామన్నకు తెలుసు, నిజామాబాద్ టాప్ మా ప్రతాప్ ఉన్నాడు, ఇక్కడికి వస్తున్నా అంటేనే కృష్ణ అంటుండే నిజామాబాద్ అబ్బా నేను వస్తాపోయాడు అంటే అంత ప్రేమ ఉంటుండే. అంటే ఒక స్థాయిలో ఉంటుంది, నిజామాబాద్ అంటేనే ఒక స్థాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఇక అన్ని రకాలుగా అనుభవం ఉంది. చేదోడు వాదుడుగా అంబదాసన్ ఉన్నాడు, గంగకిషన్ ఉన్నాడు, మన అన్న హనుమంతరావు అని ఉన్నాడు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి సుజిత్ అన్న, మన మురళన్న వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి చేదోడు వాదుడు ఉంటారు, ఆయనను కన్వీనర్గా చేయాలనేది నా ప్రతిపాదన మాత్రమే. కాబట్టి నేను అలాగే 18 నాడు ఆర్ కృష్ణయ్య గారు జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో బంద్ ఉంది. ఆ బంద్ కూడా దయచేసి మనం కూడా ఏం చేయాలంటే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాల దగ్గర జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఈ వర్తక వాణిజ్యాలు ఉంటాయి కదా, కిరాణా షాప్స్ యూనియన్స్, ఈ బట్టల వర్తక సంఘం యూనియన్స్ వాళ్ళ దగ్గరికి పోయి బాబు 18 నాడు దయచేసి స్వచ్ఛందంగా బంద్ పెట్టండి, అవసరమైతే మధ్యాహ్నం నుంచి తీసుకోండి, కానీ దయచేసి బంద్ ఉంచండి, 42% రిజర్వేషన్ కొరకు ఒక కోఆపరేషన్ చేయండి, శాంతియుతంగా మనం చేసుకుందాం. ఎవరి గవర్నమెంట్కి ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా అగెనెస్ట్ పోకుండా మన ప్రయత్నం మనం చేద్దాము.
అది ఢిల్లీ వరకు తాకేటట్టు మనం చేద్దాం. అట్లనే సుప్రీంకోర్టు కూడా అరే అన్ని ధర్నాలు చేస్తున్న వాళ్ళంతా ఏకతాటిపైకి వచ్చిరనే ఉద్దేశంతో ఇదంతా మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కాబట్టి మనందరం దయచేసి 18 నాడు కూడా ఇదే సేమ్ ఈ రకంగానే ఉంది. మనం బంద్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందామని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన బోర్డు మన పీపీగా రెడ్డి గారు మంచిగా చేస్తున్నా చెడుకు చేస్తున్నా కానీ మనకైతే మంచిగే. తమిళనాడులో బ్రాహ్మణ ఉండి కూడా ఆమె 9th షెడ్యూల్లో పెట్టి అక్కడ రిజర్వేషన్ పెంచింది. ఇక్కడ కూడా 50% ఉండాలని ఉండద్దని ఒక జీవో ఏం లేదు. అక్కడ 50% కంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నది. అదే ఇక్కడ కావచ్చు మన అదృష్టం ఉంటే. ఎందుకంటే మిత్రుల ఇప్పుడు మీరు కలవకుంటే మాత్రం బీసీలు ఎప్పటికీ బీసీ రిజర్వేషన్ రాదు కదా. ఇప్పుడైతే మన జీవితాలు అయిపోయినాయి. మన పిల్లల జీవితాల కొరకన్నా మీరందరూ ఒక యూనిటీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటికైనా ఏం లేదు, మనమందరం కలిసి ఇక్కడ ఉన్న నిజామాబాద్లో కానీ స్టేట్లో ఉన్న సంఘాలన్నీ అన్నీ కలిసినాయి కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న సంఘాలు 6 సంఘాలు కలిసి మనం ఒక యూనిటీగా ఉంటే యూనిటీగా పనిచేద్దాం. మిత్రులు చెప్పినట్టు తెలంగాణ జేఏసీ కూడా ఇక్కడనే స్థాపించడం, ఇప్పుడు బీసీ జేఏసీ కూడా ఇక్కడనే చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా మనకు ఇది విజయం సాధిస్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇప్పుడు మన బీసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మాట్లాడాలని కోరుతున్నాను. అయితే మన నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘాలనైతేమి బీసీ సంఘాల వాళ్ళనైతేనేది మరి సమావేశం ఏర్పాటు చేసి మనం ఒక జేఏసీగా ఏర్పడదామన్న ఉద్దేశంతో చేసినటువంటి పెద్దలు బొబ్బిలి నరసయ్య గారు మరి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కుల పెద్దలు మరి అదేవిధంగా రేవంత్ గారు మరి అదేవిధంగా నాగరాజు గారు, తర్వాత అమర్రాజు గారు, అన్న గంగా కిషన్ గారు, మరి అన్న హనుమంతరావు గారు, సుర్జిత్ గారు, తర్వాత మురళి గారు, మరి అదేవిధంగా పేరు పేరున ఎవరైతే ఉన్నారో ఈ సమావేశానికి టైం ఇచ్చి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏదైతే జేఏసీ అనేది అప్పుడు మనం తెలంగాణలో జేఏసీ ఏర్పాటు చేయాలన్నాం. ఆ జేఏసీ ఇక్కడనే ఏర్పడడం ఇది ఒక పవిత్రమైన స్థలం. ఈ స్థలంలో ఆనాడు తెలంగాణ జేఏసీ ఏర్పడి మనం తెలంగాణను సాధించుకున్నాం. ఈనాడు బీసీ జేఏసీ ఏర్పడి బీసీ యొక్క రిజర్వేషన్ కూడా సాధించుకుంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మిత్రులారా, ఈ బీసీ పోరాటం అన్నది దాదాపు మన స్వతంత్రం రాకముందు లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆనాడు ఉన్నటువంటి మన బీసీ నాయకులందరూ పోవటానికి సిద్ధమైనది. అప్పుడు మన అగ్రకులాల ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు మనం ఆపేయడం జరిగింది. మీరు రాకండి, స్వతంత్రం రాని, స్వతంత్రం వచ్చినాక నేను చూసుకుంటా అని చెప్పాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంకు పోయిండు, ఆయనను కూడా ఆపారు. ఆయన అన్నాడు, స్వతంత్రం అన్న తర్వాత నా జాతికి ముందు ఏమిస్తారు, నా జాతి తెలిసిన తర్వాతనే స్వతంత్రం గురించి మాట్లాడాడు అని చెప్పి ఆయన అద్దన్న రౌండ్ టేబుల్ పోయిండు. ఆయన రిజర్వేషన్ సాధించుకొని వచ్చింది. దేశానికి స్వతంత్రం వచ్చింది, బీసీల గురించి పట్టించుకున్నోడే లేడు. ఆనాడు పరిస్థితి ఇలాంటి వరకు మనం ఇంటింటికి పోయి రోడ్డు మీద పోయి అచ్చినోడికి కానోడికి భిక్ష పడుకున్నట్టు మన పరిస్థితి ఉంది. మరి అటువంటి సమయంలో మరి ఈరోజు అనుకోకుండా ఓ రాజకీయ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పడము, ఆ రిజర్వేషన్ ఆధారంగానే బీసీలందరూ ఆ పార్టీకి ఓట్లు వేయడము, ఆ బీసీలకు ఆ పార్టీ అధికారంలోకి రావడము, మరి బీసీల దాని కొరకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏదైతే ఈ అగ్రకులాల వారు ఉన్నారో మనకు అడ్డుదగలు, ఈ అగ్రకులాల వారు ఈరోజే కాదు
మన బీసీల మీద ఎన్నో కమిషన్లు వచ్చినాయి. కాకా కలేకర్ కమిషన్ అని, రాధాకృష్ణన్ కమిషన్ అని చాలా కమిషన్లు వచ్చినాయి. కమిషన్లు ఏడాది 2 ఏళ్ళు తిరగడము, రిపోర్ట్ తయారు చేయడము, ఆ రిపోర్ట్ను కట్టగట్టి మళ్ళీ బీరువా మీద పెట్టడం. ఏ రోజు కూడా పార్లమెంటుకు పోలే, పార్లమెంటుకు రానియలే. వస్తే మేము ప్రభుత్వానికి గురి చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికే వీల్లేదు. మరి అంత కక్ష ఏందో మన మీద తెలియదు. మరి ఆ రకంగా చేసుకుంటూ రావడం జరిగింది. అప్పుడు లేక లేక మనకు ఆయన ప్రధానమంత్రి సింగ్ విపి సింగ్ గారు మండల్ కమిషన్ వేసి, మండల్ కమిషన్ ప్రకారం విపి మండల్ చాలా పోరాటం చేసిండు. ఆయన ఒక అత్యున్నతమైన కుటుంబం నుంచి వచ్చిండు. ఆయన చేసి కమిషను, ఆ కమిషన్ ఆధారంగా మనకు 27% రిజర్వేషన్ ప్రకటించింది. జాతీయ లెవెల్ ప్రకటించినప్పుడు అగ్ర కులాలలో దేశం మొత్తం ఒక అగ్నిగుండాన్ని తయారు చేసింది. రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఎట్లిస్తారు అలా. అయినా తప్పకుండా దాదాపు అది 1993 సంవత్సరంలో జరిగిందనుకుంటా. మరి ఆ రకంగా వ్యతిరేకం, వాళ్ళు విషయాన్ని కక్కిండ్రు మన మీద. వీళ్ళు బతికిపోతారు, వీళ్ళకి రిజర్వేషన్ వద్దు అనేది. మరి అటువంటప్పుడు మొన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు అగ్రకులాల విషయానికి వచ్చినట్టయితే ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు. ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం, మేము 5% ఉన్నాం, 10% మాకు ఇచ్చిండు. అరే గద్దలాల, మీకు ఇస్తే మీరు కూడా పడరు, మీది మీరు అనుభవించుకుంటూ ఉంటారు. నీకు ఒక అన్నం పెట్టిన, ఒక ఫుడ్ పెట్టిన, ఒక కుక్క తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వెంపడే పడబడదు అనే ఉద్దేశంతో మీకు ఇంత పడేసిండు. మీరు తినుకుంటూ ఉండక మాయపడి ఎందుకు పడుతున్నారు? ఆ తినే దాంట్లో మేము ఉన్నాం 5%, ఒక 10% ఇచ్చిండని. మరి ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 42% విషయంలో మరి కోట్ల అగ్రకులాల వారు ఏదైతే జీవో నంబర్ 9 మీద కేసు వేయడం జరిగింది, దాని మీద స్టే రావడం జరిగింది. దానంతటా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా శాసనసభలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు అయ్యేంత శక్తి సామర్థ్యం మన బీసీల దగ్గర లేదు. అంత ఆర్థికంగా ఎదిగిలేం మనం. అట్లీస్ట్ ఈ స్థానిక సంస్థల ఒక ఊర్లో ఒక సర్పంచ్గా ఛాతి కొట్టుకునే సర్పంచ్ని, ఒక ఎంపీటీసీనని, ఒక జడ్పీటీసీనని, ఒక కార్పొరేటర్, కౌన్సిలర్ అని చెప్పుకునే అవకాశం కూడా మనకి ఇవ్వకుండా ఆ రిజర్వేషన్ ఆపేయడం జరిగింది. ఆపేసుడు కాకుండా ప్రభుత్వం కోర్టుకు పోతా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టులో పోయి కేవిట్ వేసిరట అన్నయ్య. ఆ కేవిట్ వల్ల ఏమవుతుంది, మనకు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ రాదు, నడుస్తూ ఉంటుంది కేసు. అదొక 10 ఏళ్ళు గమనిస్తుందో 20 ఏళ్ళు గమనిస్తుంది. ఇంత కక్ష కట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు దాదాపుగా మనం కూర్చున్న ఈ 40-50 మందిలో కొందరు మనం పార్టీలకు అనుకూలంగా కూడా ఉన్నాం. ఒకరు టీఆర్ఎస్కి ఉన్నారు, ఒకరు కాంగ్రెస్కి ఉన్నారు, ఒకరు బీజేపీకి ఉన్నారు. మన బీసీలో ఏమవుతున్నాం, నేను బీజేపీ బీసీలని నేను ఛాతి కొట్టుకుంటున్నాను, తన టీఆర్ఎస్ బీసీ అంటాడు, తిన కాంగ్రెస్ బీసీ అంటాడు. సమస్య వచ్చినప్పుడు కూడా మా కాంగ్రెస్ బీసీలను పిలవలేదు, వాళ్ళకు గౌరవం ఇవ్వలేదు, మా టీఆర్ఎస్ బీసీలకు పిలవలేదు, మా బీజేపీ బీసీలకు పిలవలేదు అని మనం పిక్కలంటాం. సమస్య వచ్చిందనుకో అన్ని పార్టీలు ఉన్న అగ్రకులాలు ఏకమవుతారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా చేస్తున్నట్టు పని బీసీలకు రిజర్వేషన్ మనం అడ్డుకోవాలంటే మనం ఏకం కావాలా. నువ్వు బీజేపీ అని కాదు, నువ్వు కాంగ్రెస్ అని కాదు, నువ్వు టీఆర్ఎస్ అని కాదు, అందరం కావాలా. ఏకమైతేనే ఆ కొడుకులను అడ్డుకోవచ్చు అనే ఆలోచన. కానీ మనం ఆ రకంగా అడ్డుకోలేకపోతున్నాం. మనకు సరి అయిన నాయకత్వం లేదు. ఒక జేఏసీ ఏర్పడ్డది. ఇప్పుడు జేఏసీ ఏర్పడగానే మనకు సమస్య ఉత్పన్నమవుతుంది. ఏదైనా ఖర్చు పెట్టాలంటే నువ్వు ఇస్తావా, పైసలు అడిగినాక తన రేపు మీటింగ్కి రాడు. ఏమన్నా చెందియ్య జేఏసీకి ఖర్చులు ఉంటాయనుకో తన మీటింగ్కి రాడు. ఇది మన పరిస్థితి. వాళ్ళు పిలవకుండా కోట్లాది రూపాయలు ఇస్తారు నడిపియని. ఇలా కేసు వేస్తున్నారు. పెద్ద పెద్ద అడ్వకేట్లను మాట్లాడారు. వాళ్ళు గంటకు కోట్లు లక్షలు తీసుకునే అడ్వకేట్లను పెట్టారు. కేసు ఫెయిల్ కావాలి. కొడితే
1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టు ఎగిరిపోవాలి కొడుకు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలా ఆర్థికంగా ఉన్న 10 రూపాయలు ఇద్దాం, పోయేదేముంది? నువ్వు ఆర్థికంగా లేవు, 5 రూపాయలు ఇవ్వు. ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసుకుంటా మన సంఘాన్ని మన జేఏసీని నడపాలి. మరి ఈ సమస్యలన్నీ చూసి రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఏవైతే ఇంకా నారగోనే గారు, నరేందర్ గౌడ్ గారు, వీళ్ళందరూ కలిపి మనం విడివిడిగా పోరాడితే నన్ను విడదీస్తున్నాం. కాబట్టి మనం అందరం ఏకమవుదాం, ఒక జేఏసీగా ఫామ్ అవుదాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఇమీడియట్గా నిన్ననే వాళ్ళు జేఏసీగా ఫామ్ అయినరు. మన జేఏసీగా చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారిని చేసుకోవడం, మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వాళ్ళు అదేవిధంగా కో చైర్మన్గా నారగోనే గారిని, మరి అదేవిధంగా నరేంద్ర, రకరకాల ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలను ఏకంగా చేసి మనము తలా ఒక బాధ్యత తీసుకొని మనం జేఏసీ నడుపుదామన్నారు. దాని అనుసారమే మరి కృష్ణయ్య గారు మధ్యాహ్నం ఫోన్ చేసి నరసన్న గారిని కానీ మాకు రేవంత్ గారికి చేసి మీరు ఇమీడియట్గా నిజామాబాద్లో జేఏసీని ఏర్పాటు చేయండి. తెలంగాణలో బీసీ అంటేనే నిజామాబాద్, తెలంగాణలో కాదు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో బీసీ అంటేనే నిజాం. మన దగ్గర కావలసినంత సరుకు మన కార్యకర్తలను బీసీ సంఘం చేసినాం, సంక్షేమ సంఘం చేసినాం, ఉద్యోగుల సంఘం చేసినాం, విద్యార్థులకు చేసినాం, అడ్వకేట్లకు చేసినాం, జర్నలిస్టులను కూడా వదలలే, వాళ్ళతో చేసినాం, డాక్టర్లను చేసినాం, మహిళల్ని చేసినాం. వాళ్ళందరూ ఉన్నారు. కలిసినప్పుడల్లా అన్న ఏమైపోయింది, మన సంఘం విచ్ఛిన్నమైపోయింది అంటూ ఉంటారు. అన్నప్పుడల్లా బాధేస్తుండే. సరే బాధేసినా ఏదేసినా ఇప్పుడు ఒక అవకాశం మనకు వచ్చింది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మన బీసీలకు. మనం పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ సాధించుకోలేని పరిస్థితుల్లో మన బతుకులు ఇంతే, మనకు రిజర్వేషన్ రాదు, వీళ్ళు రానియరు అని ఒక ప్రమాణం చేసి వదిలేసుకోవాలి. మాకు రిజర్వేషన్ అయితే మా కుక్క బతుకులు బతుకున్నట్టు ఇట్లనే బతుకుదాం. ఆడు పిలిస్తే ఆడు, ఈడు పిలిస్తే ఈడు, ఆడి దగ్గర పోయి పని చేసి అన్నా నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, భార్యలు నువ్వు తీసుపరకాను, నువ్వు పులివన్నా, నువ్వు టైగర్ వన్నా అని చెప్పుకుంటేనే మనం బతుకుదాం. అది మనం నిర్ణయించుకోవాలి. దయచేసి నేను నువ్వు నాకు అడగవదే అన్న ఎన్నడూ మీటింగ్ పెడుతున్నావు, ఎప్పుడు మీటింగ్ పెడుతున్నావు, నేను రావాలని. నేను ఫోన్ చేస్తే అన్న ఒక అర్ధగంట ఆగేస్తాను, ఒక గంట ఆగేస్తాను. అట్లా ఏమైపోతుంది, విరక్తి పుడుతుంది, సంఘం నడపబుద్ధి కాదు. మీకు అందరికి ఇంట్రెస్ట్ ఉన్నది అంటేనే మనం నడపగలుగుతారు. మనం ప్రశ్నించుర్రి, నిన్న మీటింగ్ పెడతాను ఎందుకు పెట్టలేవు, ఇలా 10కే మీటింగ్ అన్నావు, 12 దాకా ఏం చేసినావు, అరే వీళ్ళు నాకు ఎంబడబడుతున్నారు, నన్ను మీటింగ్ పెట్టేదాకా ఊరుకోరు అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన నిజామాబాద్ పట్టణంలో ఒక 5 సంఘాలు ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య సంఘం ఉన్నది, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి సంఘం ఉన్నది, నారాయణ గారిది ఉన్నది, రాజారాం గారిది ఉన్నది, మేకపోతుల నరేంద్ర గౌడ్ గారి ఉన్నది, జ్ఞానేశ్వర్ గారు, ముదిరాజ్, రకరకాల దానికి సంబంధించిన వాళ్ళు ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, అధ్యక్ష కార్యదర్శులు, ఇక్కడ ఒక కమిటీ పెట్టుకున్నారు. ఆ కమిటీలందరినీ పిలుచుకొని మనకు వాళ్ళందరినీ కో చైర్మన్గా వాళ్ళకు కృష్ణయ్య ఆర్గనైజేషన్ ఏదన్నదో ఆ కృష్ణయ్య ఆర్గనైజేషన్ దానికి చైర్మన్, అది ఎవరు అన్నది చైర్మన్ కృష్ణయ్య దానికి. అదే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిది ఏదైతే ఉన్నదో నరాల సుధాకర్ గారు నడుపుతున్నారు కాబట్టి దానికి వర్కింగ్ ప్రెసిడెంట్. అది డిసైడెడ్, నువ్వు తీసుకుంటావా తీసుకోవా నీ ఇష్టం, నీకు మాత్రం ఇస్తున్నావు నీ సంఘానికి, నువ్వు కాకపోతే ఇంకోళ్ళం పెడతావు. మరి అదేవిధంగా నారాయణ గారికి వైస్ చైర్మన్, వాళ్ళ కమిటీ నుంచి పిలుస్తావు, వాళ్ళకి ఇస్తావు. అది డిసైడెడ్గా మనమే, అది వాళ్ళ అడ్వకేట్లు అంటారు చూడు, రాజ్యాంగంలో రాసింది ఉన్నట్టు ఆ రాజ్యాంగం ప్రకారం శాసనం
అది రాష్ట్ర కమిటీలు ఏ విధంగా అయితే ఉన్నదో మనం జిల్లా కమిటీని కూడా అదే విధంగా నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు అది కాకుండా కుల సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కుల సంఘం నుంచి ఆ కుల అధ్యక్షుడు, ఆ కులంకు సంబంధించిన అధ్యక్షుడిని మనం అడిగి మీ కులానికి కో చైర్మన్ ఇస్తున్నాం. అధ్యక్షుడు నేనే ఉంటా అంటాడా, ప్రధాన కార్యదర్శి ఉంటా అంటాడా, క్యాషియర్ రాస్తాడా, లేదు మా దగ్గర హుషారున్నాడు మురళి లాంటి వాళ్ళని పెట్టుకుంటారని మురళి పేరు చెప్తారు. అది ఇవన్నీ మనం రేపు తయారు చేసేసుకోవాలి. రేపు వెళ్ళిన తర్వాత ఇవి ఏవైతే ఒక వ్యాపారానికి సంబంధించిన సంఘాలు ఉంటాయో, వర్తక సంఘం, గంజుల సంఘం, వాళ్ళను కూడా మనం కలిసి 18వ తారీఖు నాడు మాకు సహకరించండి, మాకు రాష్ట్ర సంఘం నుంచి పిలుపు వచ్చింది, ఆర్టీసీ ఉన్నది, ఆర్టీసీలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు రోజు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు, అన్న మా దగ్గర వచ్చే సంఘాన్ని ఏర్పాటు చేయండి. వాళ్ళ దగ్గరకు కూడా పోయి మీరు కొంత ఆర్టీసీ మాకు సహకరించండి, దానికి పోలీసులు ఒప్పుకోరు, అయినా మనం పోరాడదాం. ఏదైతే ఉంటుంది 18వ తారీఖు అనేది చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు నాడు ధర్నాను కనుక మనం సక్సెస్ చేయగలిగితే మన ఉద్యమం సక్సెస్ అయినట్టే. ఆ రోజు నీకు నువ్వు నాకు నువ్వు ఏమన్నా కానీ కేసులు కానీ తెలంగాణ ఉద్యమంలో కేసులు కాలేవా? పైసలు తీసుకుంటా వంట మాకు చేయలేమా? ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొనలేరు. మరి ఈ రకంగా ఈ ఉద్యమాన్ని తీసుకొద్దాం. ఇది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే మారిందో బీసీ ఉద్యమం కూడా మారుతుంది. ఒకటే నినాదం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం అనే కులాలన్నది పక్కకు పెడదాం, మనమంతా బీసీలం, బీసీ అనే నినాదంతో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దయచేసి మీరు మీ యొక్క మిత్రులతోటి, మీ కుల సంఘాలతోటి, మీరు ఏ కులంలో అయితే ఉన్నారో ఆ కులంతో మమేకమై మనం ఈ ఉద్యమం చేద్దాం, మీరు రండి అనేది ఆ రకంగా మనం తీసుకొని వచ్చినట్టయితే పెద్ద ఎత్తున రేపు అదిరిపోయే విధంగా ఉండాలి. 18వ తారీఖు నాడు ఎక్కడ చూసినా రోడ్డు మీద ప్రతి బీసీ రోడ్డు మీదకి రావాలి, ప్రతి బీసీ రోడ్డు మీద ఉండాలి, దుకాణాలు బంద్ చేపిద్దాం, సక్సెస్ చేద్దాం. అది సక్సెస్ అయితే మన ఉద్యమం సక్సెస్ అయినట్టు. అది ఫెయిల్ అయిందనుకో మనం సపరేట్గా తెల్లారింటి కాడనే కూర్చుందాం. మనతోటి కాదు అనేది ఒక డిసైడ్ అయిపోతుంది. మనము వేరే సామాజిక వర్గం వాళ్ళు ఏదైతే చూస్తాం, మీరు బీసీలు ఎప్పుడు ఏకం కావాలనే, మీరు ఒక్కటైతారా అని అంటారు, అవహేళన చేస్తారు. అదే వేరే సామాజిక వర్గాలని కానీ ఒక్క పిలిపిస్తాడు, మన నాయకుడు వస్తున్నాడు హైదరాబాద్కి వెళ్ళంటే హాల్ నిండిపోతుంది, ఫ్లెక్సీలు పెడతారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మనం ఫ్లెక్సీ పెట్టాలి కూడా మనకు ధైర్యం కాదు. ఆ 1000 రూపాయలు గంగలో పెడితే పెట్టకుంటే కొంత ప్రచారం జరుగుతుంది. ఫ్లెక్సీ లెవెల్లో పెద్ద వచ్చేది ఏం లేదు, కానీ అరే ఇలా బీసీలేదేమో కార్యక్రమం జరుగుతున్నది, ఇది ఫలానా వల్ల కార్యక్రమం జరుగుతున్నది అనే ప్రచారం జరుగుతుంది. పబ్లిక్లో ఒక టాక్ వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉన్నది బీసీలకు అన్యాయం జరుగుతున్నది, కానీ ఎవరు ముందుకు రాడు. కాబట్టి ఈ పాలసీ ప్రకారం మనం ముందుకెళ్దాం. మరి దాని ఉద్దేశమే మరి బొబ్బిలి నరసన్న గారు ఏదైతే జాజుల శ్రీనివాస్ గారి సంఘానికి అధ్యక్షత వహిస్తున్న, నాయకత్వం వహిస్తున్నటువంటి మరి సుధాకర్ గారిని పిలవడం జరిగింది. సుధాకర్ గారు వచ్చేసి అరే నన్ను ఎందుకు పిలిచారు అనుకున్నా, నేను రేపు చెప్తా అని పోవడం జరిగింది. నువ్వు రేపు చెప్పినా సంతోషమే, ఇవాళ చెప్పిన సంతోషమే, మీకు మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్, వర్కింగ్ చైర్మన్ పదవి ఇవ్వడం, వారు దానికి ప్రధాన కార్యదర్శి గంగా కిషన్ గారు, వారు ఉన్నందుకు చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు వారికి తెలియపరుస్తున్నాం. ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీ యొక్క ఆర్గనైజేషన్లో మీరు మాట్లాడుకొని కలిసి ఇచ్చేద్దామన్నా. ఇది ఈగోలద్దు, ఏమద్దు. ఎన్నో ఏళ్ళు, దాదాపుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేను బీసీలో కష్టపడి నా ఉద్యోగము, నా జీతాన్ని అంతా దాంట్లో పెట్టిన. ఏ రోజు ఏ ఒక్క వ్యక్తి కూడా నేను రూపాయి అడగలేదు. డైరీలు తయారు చేసి కూడా ఎవరిని అడగలేదు. డైరీలు తయారు చేసే విషయంలో రవీంద్ర భారత్లో ఇనాగ్రేషన్ చేయించిన సెక్రటరేటు, మన తెలంగాణ నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటరేట్లా ఎవరు చేయని కార్యక్రమం మేము డైరీ ఇనాగ్రేషన్ చాలా పోరాటాలు చేసినాం. మరి ఆ రకంగా దయచేసి మనం అందరూ
తెగించి మన జాతి కొరకు, ఇది వేరే వాళ్ళ కొరకు కాదు, మన జాతి కొరకు మనం పనిచేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఇది మన జాతికి ఒక అవకాశం వచ్చింది. నువ్వు ఎంత చేయగలుగుతున్నావు, నువ్వు ఏం చేస్తావు వచ్చాయి. ఈ ఉద్యమము చాలా పెద్దగా హింసాత్మకంగా కూడా మారుతుంది ముందు. దానికి కూడా మనం సిద్ధం కావాలని కూడా తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఏర్పాటు చేసినామో దాని ప్రకారమే జిల్లా సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేయాలని అన్నారు కదా. మహారాష్ట్ర సంఘం నుండి అయితే మాకు రాలేదు. దాని మీద వివరణ చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే అన్న ఉన్నాము వడ్డిచ్చోడోడే మనోడైతే ఏ కొనాలో కూర్చున్న నల్లిబొక్క వస్తుంది అని ఆ నానుడు ఉంది. కానీ బీసీలలో ఐక్యత లేదన్న. నేను ఒక జాతీయ పార్టీకి 20-30 సంవత్సరాలు పనిచేసినాను. నేను జాతీయ పార్టీ పేరు నా ఇంటి పేరుగా మర్చుకున్నా. బట్ ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఏ బీసీలు కూడా నిలవలేరు జాతీయ పార్టీలో. ఈరోజు వడ్డిచ్చోడోడు మనోడైతే వడ్డిచ్చోడోడు మనోడు ఉంటే చివర్లు ఉంటే కూడా అది ఊరికే పచ్చడి కూడా వచ్చే పరిస్థితిలో లేదు. ఊరికే పచ్చడి వచ్చే పరిస్థితి లేదు. ఒకటి ఏంటంటే బీసీలలో కూడా ఆర్థికంగా కూడా కొందరు ఎదిగారు, అందరు ఎదగలేరు. ఈరోజు అందరూ కూడా బీసీలలో మనము ఒక ఖర్చు పెట్టాలంటే అప్పటి నుండి ఉన్న ఓసీలు, రెడ్డిలు, అప్పటి నుండి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వ్యాపార సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ 100 కోట్లు 20 కోట్లు కొట్టించుకొని లాయర్లతో కొట్లాడే పరిస్థితి ఉంది. ఇది ఎదిగిన వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలా, ఎదిగిన వాళ్ళు టైం ఇచ్చే పరిస్థితి అన్నా ఉంది. మేమైతే కొత్తగా ఏర్పాటు చేసిన రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి పోయినామన్నా. ఆ రోజు నచ్చింది ఏంటంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మేము బీసీ సంఘం అందరం కలిసిపోయినాం. మురళన్న మేము అందరం కలిసిపోయినప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి సన్మానం చేసినప్పుడు అతను అన్నాడు, అరే మేము బీసీలలో ఐక్యత అంటే 2 ముచ్చట్లు చెప్తాను, నేను 100 ముచ్చట్లు చెప్పాను. నేను మైక్ తీసుకొని వాయిస్ ఇస్తుంటే నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. భలే ఉందరా నీ వాయిస్, నువ్వు ఎక్కడ ఉండవు బేటా అంటే నిజామాబాద్ అంటే నా మొబైల్ కూడా తీసుకున్నాడు. అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు, ఒక్కసారి 2 సార్లు టచ్. ఆ తర్వాత 2 ముచ్చట్లు చెప్పిండే. ఎవరైనా 2 ముచ్చట్లు చెప్తున్నాను. నేను అన్నీ చెప్పా బీసీల గురించి. ఎవరన్నా నిలబడితే పైసలు ఉన్నోడు పోయి కొంత పైసలు ఇచ్చేసారండి. మన బీసీ నిలబడ్డాడు, ఒక వార్డులో కార్పొరేటర్గా లేదా ఒక కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. డబ్బులున్న కల్లోడు డబ్బులు ఇచ్చారండి. డబ్బులు లేని వాళ్ళు టైం ఉంటుంది, ఒక 10 రోజులు టైం ఇవ్వరు ఆయన గురించి. అది ఏ పార్టీ అయినా సరే 10 రోజులు టైం ఇవ్వరు. డబ్బు లేక కొందరు, టైం లేక కొందరు యువకర్తలు ఉంటారు. అందులో మేము కూడా వస్తామన్నా. ఈ నిజామాబాద్ సిటీలో గెలుపోటమిలల్లో మేము కూడా వివాహాలు చేసినాము. భారతీయ జనతా పార్టీ నుండి అప్పట్లో 2 ఎంపీలను గెలిపించుకున్నట్లు వివాహాలు చేసినాం. వివాహం చేసిన వాళ్ళకు ఉంటారు, వాళ్ళు కనీసం ఆ టైం అని ఇవ్వండి, ఆ తెలివి అన్న బీసీల గురించి ఇవ్వండి అని చెప్పి, తెలివి ఆ తెలివి నన్ను ఇవ్వండి అని చెప్పి ఈ 3 పాయింట్స్ సరిపోతాయి అన్న. డబ్బున్నోడు డబ్బులు ఇచ్చేస్తే నిలబడ్డాడు గెలిచిపోతాడు, డబ్బు లేనోడు టైం ఇస్తే గెలిచిపోతాడు. ఈ 2 లేనోడికి తెలివి బాగుంటుంది, ఆ తెలివి ఇస్తే కూడా అయిపోతుంది అని చెప్పేసి ఈ సభలో నేను చెప్తున్నాను. ఇందులో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా మహేష్ అన్న అండ్ గౌరవనీయులు భూపతి అన్న ఇద్దరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైనా సలహాలు సూచనలు ఈరోజు బీసీ జేసీ దగ్గరికి వచ్చారు కాబట్టి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాల రెగ్యులర్గా బీసీ సమావేశాలు మనము రెగ్యులర్గా నిర్వహించుకుంటూనే ఉన్నాము. కానీ పూర్తి స్థాయిలో మనకంటూ మన పైన ఒక జరగబోతుంది, మనకంటూ నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయం మనకు తెలియనంత వరకు కూడా మనం ఏకం కాము అనేటటువంటిది ఈరోజు ఈ గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో మనకు నష్టం జరిగితే తప్ప, నష్టం జరుగుతున్నటువంటి వ్యూహాలు మనకి తెలిస్తే తప్ప మనం మేలుకోము అనేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడుతూ ఉంది. దాన్ని మనం ఈ పోరాటం ద్వారా మనం భవిష్యత్తులో నిర్వహించుకునేటటువంటి ఒక పోరాటం ద్వారా భవిష్యత్తులో ఇక మీద అటువంటి జరగదు, మేము కన్ను మూసుకున్నంత వరకు కన్ను మూసుకున్నట్టే ఉంటాము, కానీ కనుక మేము కన్ను తెరుచుకున్నట్టయితే మాత్రము ఒక పోరాటం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఈరోజు మన బీసీ 42% రిజర్వేషన్లను సాధించే వరకు ఆ పోరాటం అనేటటువంటిది మనం నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఉద్యమానికి ఒక బీసీ బిడ్డగా, ఎందుకనంటే ఈరోజు అనేకమైనటువంటి నష్టం మనకి భవిష్యత్తులో భావితరాలకు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్, మా జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ మా పిల్లలకు కావచ్చు, అనేకమైనటువంటి నష్టం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఒక వైపునేమో ప్రభుత్వాలు అడగక ముందుకే 10% జనాభా కూడా లేనటువంటి వారికి ఈరోజు వారికి జనాభా లేనటువంటి వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు. కానీ మేమెంతనో మా వాటా అంతా అని చెప్పేసి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈరోజు సరే ఇంత ఇస్తాము అంత ఇస్తామని చెప్పేసి బేరాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఆ బేరాలు చేసినా అని కూడా మళ్ళీ సరే ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పటికీ కూడా వారి నుంచి ఏదో మనము తీసుకుంటున్నటువంటి విధంగా ఈరోజు అగ్రవర్ణాలు ఈరోజు వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నిటికీ కూడా చెక్కు పెట్టేటటువంటి ఒకే ఒక్క అవకాశము మనకి బీసీ రిజర్వేషన్ పోరాటం. ఈ పోరాటం కనుక మనం మిస్ చేసుకున్నట్టయితే, ఈ పోరాటంలో కనుక మనం వెనుక చేసినట్టయితే, ఈ పోరాటంతో కనుక ఇంతకుముందు అన్నటువంటి పరిస్థితి హింసాత్మకంగా అయినటువంటి పరిస్థితులకైనా కూడా మనం అందరం సిద్ధపడాలి. ఎందుకనంటే ఈ పోరాటంతో భారతదేశంలో ఉండేటటువంటి బీసీలందరూ కూడా మన తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది భారతదేశానికి ఒక దిక్సూచిత కాబోతుంది. ఎందుకనంటే ఈ పోరాటం అనేటటువంటిది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వారు ఉధృతంగా చేయించాలనేటటువంటి ఒక పరిస్థితి ఉంది. మనకు ఒక పోరాటం నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళం. ఎందుకనంటే మన తెలంగాణ పోరాటం జరుగుతున్నటువంటి పరిస్థితులలో వివిధ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా పోరాటాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకంటే మిలిటెంట్ పోరాటాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అయినా కూడా మన తెలంగాణ అనేటువంటి సాధించుకున్నటువంటి చరిత్ర మన గత 10 సంవత్సరాల నుంచే ఉంది. కాబట్టి ఇంకా మనం ఆ పోరాటాలను మర్చిపోలేదు. మనం ఎంతో త్యాగాలను చేసినటువంటి మనం ఇంకా మర్చిపోలేదు. కాబట్టి ఆ మర్చిపోక ముందుకే మనం భారతదేశంలో అత్యధిక బీసీల జనాభా ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రం. మళ్ళా మనకు ఒక పోరాటం అనేటటువంటి చేయడానికి మనకు ఒక సువర్ణ అవకాశం కలిగింది. మన తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో మళ్ళీ మన పోరాటం ద్వారా బీసీలకు రిజర్వేషన్ అనేటటువంటిది కూడా మనం సాధించుకునేటటువంటి అవకాశము మనకి పరిస్థితులు అనేటటువంటి మనకు ఆసన్నమైనవి. కాబట్టి ఈ పరిస్థితులని అదేవిధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని భారత పౌరులుగా మన భారతదేశంలో ఉండేటటువంటి అందరూ కూడా మన తెలంగాణ పోరాటం, మన తెలంగాణలో జరగబోయేటటువంటి బీసీ ఉద్యమము ఒక మార్గం కావాలని చెప్పేసి కోరుతూ, ఆ మార్గంలో మా యువకులం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇంకా అందరూ అన్ని రూపాల్లో ఉండేటటువంటి కేవలం బీసీలమే కాదు, ఇక్కడ అనేక మంది వేరే వాళ్ళు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వారితోటి కూడా మన సహకారాలు అందించుకుంటూ మిలిటెంట్ ఉద్యమాలకైనా కూడా సిద్ధం కావాలని చెప్పేసి కోరుతూ, దాంట్లో నా వంతు సహకారంగా ముందు మీరందరూ ఉంచితే ఉండేటటువంటి అవకాశం ఇచ్చినా కూడా ఉండడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆహ్వానించి మీలో నన్ను భాగస్వామ్యం చేశారు. రాబోయే ఉద్యమం నాంది పలికే ఈ చరిత్రాత్మకమైన ప్రదేశంలో నన్ను పిలిపిన చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమం సాధించిన ఈ ప్రాంతం నుంచే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం సాధించిన వాళ్ళే. ఈ ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్ర పాలకులకు మనం ఒక మంచి సందేశం, గట్టి సందేశం ఇచ్చిన ఈ ప్రాంతం. ఈ లక్ష్మణ్ అయితే, మన బద్దలు అయితే, వినోద్ కానీ, రేవంత్ కానీ, నాగరాజ్ కానీ మేమందరం కూడా శ్యామ్ అందరం కూడా కలిసి మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే. నాకు గట్టి నమ్మకం వచ్చింది ఏంటంటే, మీ అందరూ చూస్తుంటే ఖచ్చితంగా మనం సాధిస్తాం, 42% రిజర్వేషన్ సాధిస్తాం. 100% నమ్మకం వచ్చింది. కొంచెం నేను కూడా ఇది కూడా డైనమాగా ఉండి అంటే ఈ స్పిరిట్ చూస్తుంటే వెరీ హ్యాపీ. మనం ఇదే స్ఫూర్తితో కంటిన్యూ అవుదాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు ఖచ్చితంగా మనం పోరాడతాం. సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. మంచిగా చెడుగా బద్దలు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు ఒక ఆయన మస్తిష్కంకి వచ్చిన ఒక ఆలోచన, దానికి మనం అందరం కూడా ఆయనకు సహకరిద్దాం. ఎందుకంటే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం కనుక ఈ 42% సాధించుకుంటే ఖచ్చితంగా భారతదేశం అంతా భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కానీ, రేపు ఇలా బీజేపీ అధికారం ఉంది, రేపు ఇంకో పార్టీ రావచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 42% ఖచ్చితంగా అమలవుతుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, వడ్డించేవాడు మన తమ్ముడు చెప్పిన వడ్డించేవాడు మన ఉంటే మనం ఇక్కడ సరే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా ఈడబ్ల్యూ తెచ్చుకోరు. వాళ్ళు ఇలా అలా శాతం ఎంత 5-6%, 7% ఉంచారు, 10% తెచ్చుకోరు. కాబట్టి మనం 42% తెచ్చుకోవడం పెద్ద ఆశ్చర్యం లేదు. కొందరు అంటున్నారు సుప్రీంకోర్టు చట్టాలనే కదా 50% ఉంది మనకు రాదు అంటారు. ఎందుకు తమిళనాడులో ఎందుకు రాలేదు? 69% వచ్చింది. ఎట్లా వచ్చింది తమిళనాడులో అంటే ఆర్టికల్ 9th షెడ్యూల్లో
దీన్ని చేర్చారు. అసలు ఇప్పుడు చేర్చొచ్చు. ఈ 9th షెడ్యూల్ ఏంటంటే రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఏంటంటే ఈ షెడ్యూల్ ద్వారా మనకు పోతుందంటే ఒక రక్షణ కవచం వస్తుంది. జ్యుడిషియరీ చట్టాలకు అతీతంగా ఆ చట్టాల నుంచి మనం నిరోధించే మనం దీనికి వస్తున్నాం. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టు కూడా దాన్ని తప్పుపట్టలేదు 9th షెడ్యూల్లో. కాబట్టి ఆ 9th షెడ్యూల్లో పోయే విధంగా మనము ఈ పాలకుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆర్టికల్ 31B ఉంటుంది. ఈ 31B మనం కవర్ చేస్తుంది. కాబట్టి ఈ 31B ఆర్టికల్ 31B మనకు చట్టం నుంచి రక్షణ రావాలంటే 9th షెడ్యూల్లో చేర్చాలి. చేర్చాలంటే ఇప్పుడు సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉండొచ్చు, ఆ ప్రభుత్వ పాలకుల మీద ఇవాళ మనం ఖచ్చితంగా మన లోకల్ మన నాయకుల మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. మనం అందరం ఏకమత్యమై పోరాడాలి. పోరాడుతున్నా ఇప్పుడు మన తెలంగాణలో ఒకటి అన్నాడు మొదలు తెలంగాణలో ముందు ఆయన ఆన్సర్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఆయన కూడా ఇప్పుడు నవ్వారు ఎవరు తెలంగాణలో ఇప్పుడు కాకుండా మళ్ళీ రాదు. సోనియా గాంధీ గారికి కూడా సందర్భం ఉన్నప్పుడు ఆమె కూడా అన్నాడు చెప్పి మేడం నవ్వారు ఎవరు మాకు ఇప్పుడు మీరు ఉన్నప్పుడు కాకుండా మాకు భవిష్యత్తు తెలంగాణ రాదు. ఆ పాయింట్ మీద మనం మేమెంతో మాకంతా మన వాట. కాబట్టి మనం కూడా నవ్వారు నెవరు ఇప్పుడు ఈ రోజు కనుక ఇది రాకుంటే మనం భవిష్యత్తులో మనం సాధించుకోలేము. కాబట్టి మీరు అందరూ ఉన్నారు, నేను కూడా మీకు సహకరిస్తాను. నేను ఇచ్చాను, నేను ప్రాసిక్యూషన్ ఉండొచ్చు, నా వంతు సహకారం నేను ఎట్లా ఉన్నాను అట్లా చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మన భాష త్రిబుల్ ఐటీలో ఒక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 564 అట. ఈడబ్ల్యూఎస్ ఓసీకి 579, బీసీఏ 571 ట్రిపుల్ సీట్ రావాలి. ఇలా సివిల్స్లో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. సో దీన్ని మనం అడుకోకుంటే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు అగ్రవర్ణాలు ఎన్నో కుట్రలు చేస్తారు. ఇప్పుడు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. మనం కెమెరా పక్కన పడితే మొన్న